చేశాడో, ఎవరి సొత్తులు తెచ్చాడో, ఎవరిది ఆక్రమించుకున్నాడో, ఎవరిని అన్యాయంగా పట్టుకున్నాడో, ఎవరిని తాకినివో ఏది చూశాడో ప్రతి పాపం తెచ్చిపెట్టుకున్నాడు. ప్రతి విషయాన్ని ఒప్పుకుంటేనే కానీ క్లారిటీ లేదు ఏ క్రైస్తవుడికి. తాను నిర్దోషిని రుజువు పరలోక రాజ్యం కోసం పొందాలి ప్రతి క్రైస్తవుడు భూమి మీద. నీ చేతులతో చేసిన దోషం, నీ చేతులతో చేసిన ప్రతి పాపం, ఎక్కడ దొంగతనం చేసావో, ఎక్కడ ఏం తెచ్చావో, ఏ సొత్తులు తెచ్చుకున్నావో, ఎవరి స్థలాలు ఆక్రమించుకున్నావో, ఎవరి భార్యను తాకావో, ఎవరి పాపాన్ని తెచ్చుకున్నావో, నీ చేతితో పాపం చేతిలో పెట్టుకొని, చూడండి, నీ ఒంట్లో పాపం ఒంట్లో పెట్టుకొని, ఇంట్లో పాపం ఇంట్లో పెట్టుకొని ఏ క్రైస్తవుడు నిర్దోషి కాలేడు. అవుతారండి? చెప్పాలి. తాను నిర్దోషిని రుజువు పరలోక రాజ్యం కోసం విశ్వాసఘాతకారులకు ద్రోహిణి ఇశ్రాయేలు తాను నిర్దోషిని రుజువు సంపాదించుకుంది పరలోక రాజ్యం కోసం. నిర్దోషత్వం పొందిన రుజువు నీకు కావాలంటే దేవుని దగ్గర పొందాలి. నీ చేతులు పాపంతో ఉన్నాయి, నీ చేతులు రక్తంతో ఉన్నాయని చూడండి. దేవుని వాక్యం 1:15 వచ్చిన యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, నీ చేతులతో ఉన్నాయి, మిమ్మల్ని చూడక నా కళ్ళు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినాను, వినను. మీ చేతులు రక్తముతోను నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొనండి, మీరు శుద్ధి చేసుకోనండి. చాలండి, కడుక్కొనండి, శుద్ధి చేసుకోమని బైబిల్ చెప్తుంది. ఎక్కడ కడుక్కున్నారు క్రైస్తవులు? ఎన్ని దోషాలు ఉన్నాయి, ఎన్ని దోషాలు పెట్టుకొని నిర్దోషత్వం లేదు, రుజువు లేదు వారికి. నిర్దోషత్వం పొందిన రుజువు దేవుడు అడిగితే ఇస్తాడు. ప్రతి వ్యక్తిని ప్రార్థిస్తే ఇస్తాడు, మోకరిస్తే ఇస్తాడు, ప్రభుని దగ్గర వేడుకుంటే ఇస్తాడు, ప్రభు దగ్గర ప్రతి పాపాన్ని ప్రతి అపరాధాన్ని ఒప్పుకుంటే ఇస్తాడు. చాలామంది నిర్దోషంగా లేకుండా, రుజువు లేకుండా పరలోక రాజ్యం కోసం చాలామంది ప్రార్థన చేస్తున్నారు. నామకార్థ క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవుడా రావయ్యా, చిగటగల ఊవి నుండి పైకి రావయ్యా. నామకార్థ క్రైస్తవుడా రావయ్యా, చిగటగల ఊబి నుండి పైకి రావయ్యా. ప్రార్థన చేస్తుంటివి, సినిమాలు చూస్తుంటివి, ప్రార్థన చేస్తుంటివి, సినిమాలు చూస్తుంటివి, క్రైస్తవుడనంటివి, కలహమాడుతుంటివి, క్రైస్తవుడనంటివి, కలహమాడుతుంటివి. ఆత్మను వంచన చేసుకొనుచుంటివి, ఆత్మను వంచన చేసుకొనుచుంటివి. నామకార్థ క్రైస్తవుడా రావయ్యా, చిగటగల ఊబి నుండి పైకి రావయ్యా. పట్టాలి, చప్పటి పట్టాలి. క్రైస్తవుడనంటివి పాపం లేదంటివి, క్రైస్తవుడనంటివి పాపం లేదంటివి. కొద్దిగా నీవు నడువకుండా పూతులాడుతుంటివి, కొద్దిగా నీవు నడువకుండా పూతులాడుతుంటివి. ఆత్మను వంచన చేసుకొనుచుంటివి, ఆత్మను వంచన చేసుకొనుచుంటివి. నామకార్థ క్రైస్తవుడా రావయ్యా, చిగటగల ఊబి నుండి పైకి రావయ్యా. నామకార్థ క్రైస్తవుడా రావయ్యా, చిగటగల ఊబి నుండి పైకి రావయ్యా. చాలా మంది క్రైస్తవ జీవితాల్లో నిర్దోషత్వం పొందిన రుజువు లేదు. నిర్దోషం అయిపోయిన ప్రభు చేత నిర్దోషత్వం ఎప్పుడు పొందలేదు. వారి దోషాలు వారి దగ్గర పెట్టుకున్నారు. వారి జీవితంలో ఎన్నో పాపాలు వారి ఒంట్లో ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, వారి కంట్లో ఉన్నాయి, వారి తలంపుల్లో ఉన్నాయి, వారి నడకలో ఉన్నాయి, వారి పడకలో ఉన్నాయి. వారి దోషాలు చూడండి, తలకు ఆకాశం కంటే ఎత్తుగా పెరిగిపోయినాయి. ఎక్కడ దాకా పెరిగిపోయినాయి దోషాలు? ఎవరు ఒప్పుకుంటున్నారు? ఎవరు సరి చేసుకుంటున్నారు? రుజువు ఉందా చాలామందికి? నువ్వు బస్సు టికెట్ తీసుకొని బస్సులో టికెట్ తీసుకుండా వెళ్తే 500 జరిమానా ఉంది. బస్సులో ట్రైన్లో టికెట్ లేకుండా వెళ్తే ఏముందో చెప్పండి? పోలీసు వారు పట్టుకుంటారు. అవునా కదా? వారికి దొరికిపోతాం. ఏమండి పిల్లలు? అలాగనే దేవుని వాక్యం సెలవిస్తుంది, పరలోక రాజ్యానికి నీకు రుజువేది, నిర్దోషత్వం పొందిన రుజువు కావాలని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. ఎంతమంది రుజువు సంపాదించుకున్నారు? నువ్వు ఆ టికెట్ లేకుండా ఎక్కడికి ప్రయాణం చేస్తావు పరలోక రాజ్యానికి? 41:21 యెషయా గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రుజువు కావాలి నీ జీవితంలో. నిర్దోషత్వం పొందిన రుజువు లేదు కనుక నువ్వేమాత్రం క్రైస్తవుడిగా పనికిరావు. నువ్వు బైబిల్ కొనుక్కున్న ఉపయోగం లేదు, నువ్వు పాటలు పాడిన ఉపయోగం లేదు, మందిరానికి వెళ్ళిన ఉపయోగం లేదు, ప్రభునామలు వాడికి ప్రార్థన, తాత్కాలిక ప్రార్థన, ముక్కుబడి ప్రార్థన, ఆచార ప్రార్థన, నామకార్థ ప్రార్థన చేసిన ఉపయోగం లేదు నీ జీవితానికి. నిర్దోషత్వం పొందించాలంటే దైవజనటువంటి గిరయ్య గారి స్థలంకు సేవ చేస్తూ ఉన్నారు ఈ పట్టణంలో, ఈ గ్రామంలో. ప్రభునందు పిల్లరా, ఎలా నిర్దోషత్వం పొందించాలో, ఎలాగ ప్రభు రుజువు సంపాదించుకోవాలో, ఎలా దేవుడు మాట్లాడతాడో, ఎలా ఏకాంతం చేయాలో, ఎలా రూపాంతరం పొందాలో, ఎలా పాపాంతరం తొలగించుకోవాలో, ఎలా నీ పాప శాపాలు ఎలా పోతాయో మార్గం చూపించే దైవజనులు ఈ స్థలంలో ఉన్నారు. ప్రభునందు పిల్లరా, నిర్దోషత్వం రుజువు లేకుండా టికెట్కి ప్రయాణం చేస్తున్నావు, టికెట్ లేకుండా రుజువు లేకుండా ఎక్కడికి వెళ్దాం అనుకున్నావు పరలోక రాజ్యానికి? నువ్వు చదవండి 41:21 అండి. వ్యాజ్యమాడని యెహోవా అనుచున్నాడు,
మీ రుజువు చూపించాడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. పరలోక రాజ్యానికి రుజువేది నీకు? రుజువేదండి నీకు? రుజువు లేకుండా, సాక్ష్యాలు లేకుండా ఆ సాక్ష్యం పనిచేద్దా? 2-3 సాక్షుల చేత ప్రతి వ్యాజ్యం స్థిరపడాలన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఎవరు నీకు సాక్ష్యం? నీ పాపాలు పోయిన సాక్షి మీడియాటర్ ఉన్నారు ఇక్కడ భూమి మీద. ఏమండి 33:23 అదే యోబు గ్రంథంలో చెప్పాడు. వేలాదూతల్లో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి ఉండిన యెడల ఆయన రుజువు ఇచ్చేవాడు. అలాంటి దైవజనుడిని మార్గం చూపించేవాడు, మార్గం స్పందించేవాడు, పాపాలు ఒప్పించేవాడు, అక్రమాలు కట్టించేవాడు, క్షమాపణ తీపించేవాడు, యాగాదం చేపించేవాడు, రూపాంతరం పొందించేవాడు, నిర్దోషత్వం నిప్పించే దైవజనుడు. ఈరయ్య గారు ప్రభువునందు పిల్లరా, ఎంతమంది రుజువు లేకుండా ప్రార్థన చేస్తున్నారు? రుజువు లేకుండా ప్రభు సంతకి వెళ్తున్నారు క్రైస్తవులు. మేము క్రైస్తవులు ఆయన నమ్ముకున్న భక్తులమండి, పరలోక రాజ్యం మాకు ఉందండి, నిశ్చయమానికి వెళ్ళిపోతామండి, చచ్చిపోతే ముద్రించబడిన రాజ్యం చూడండి ప్రభువును నిద్రిస్తే చాలు. ఎలాగుంటే మాకెందుకండి ఈ జీవితం? వెళ్ళిపోతారా? చెప్పాలి. క్రైస్తవ జీవితాలు ఎంతమంది నశించిపోతున్నారు? ఏమండి నిర్దోషత పొందిన రుజువు ఉందా క్రైస్తవుల్లో? క్రైస్తవులమంటారు కళ్ళు కొట్లు కాడుంటారు, క్రైస్తవులమంటారు కళ్ళు కొట్లు కాడుంటారు, క్రైస్తవ జీవితమే కల్తీ చేస్తూ ఉంటారు, క్రైస్తవ జీవితమే కల్తీ చేస్తూ ఉంటారు. యేసుతో ఉంటావా విశ్వాసీ? లోకమంచిరానంటావా విశ్వాసీ? యేసుతో ఉంటావా విశ్వాసీ? పాపమరిచిరానంటావా విశ్వాసీ? కొట్టాలి చప్పటి, కొట్టాలి కొట్టాలి రాత్రి. సంఘ పెద్దలమంటారు సారకొట్లు కాడుంటారు, సంఘ పెద్దలమంటారు సారకొట్లు కాడుంటారు, సంఘ పెద్ద జీవితమే రూపమాపుతుంటారు, సంఘ పెద్ద జీవితమే రూపమాపుతుంటారు. యేసుతో ఉంటావా విశ్వాసీ? లోకపరిచిరానంటావా విశ్వాసీ? యేసుతో ఉంటావా విశ్వాసీ? పాపం విడిచిరానంటావా విశ్వాసీ? పాపం విడిచిపెట్టకుండా చాలా మంది ఆ ప్రభు చేత నిర్దోషత్వం పొందకుండా భక్తులుగా చలమని అవుతున్నారు, భక్తులుగా ప్రార్థిస్తున్నారు, భక్తులుగా క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు, గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నారు, మట్లాదివారం చేసుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారా, వారు ఎన్నో రకాలుగా క్రైస్తవులుగా చలమని అవుతున్నారు. ఏమండి? క్రీస్తు నేడు పుట్టిన హల్లెలూయా, క్రీస్తు నేడు లేచిన హల్లెలూయా. క్రీస్తు పుట్టింది ఒకే ఒకసారి, క్రీస్తు చనిపోయింది ఒకే ఒకసారి. ఏటేటా పుట్టడో ఏటేటా చనిపోవడం అని పూర్తిగా గమనించాలి ప్రతి క్రైస్తవులు. ఏమండి? నిర్దోషత్వం పొందకుండా నీకు ఇవేమీ తెలియదు, నీకేమీ అర్థం కాదు, నీ మనోనేత్రం తెరవబడదు, నీ మనోనేత్రం వెలిగించబడదు. నిర్దోషత్వం పొందితేనే మనోనేత్రం వెలిగించబడుద్ది. మనోనేత్రం వెలిగించబడినందున అన్నాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో. అవునా కాదండి? వెలిగించబడిందా మనోనేత్రం? నువ్వు పాపక్షమాపణ నిర్దోషత్వం పొందకుండా ఎక్కడి నుంచి అనుగ్రహించబడదు? మనోనేత్రం ఎలా తెరవబడుద్ది? మనోనేత్రం వెలిగించబడద్దా? వెలిగించకుండా అలాగే ఉండిపోతాయి. ప్రయోజనం ఉందా? మనోనేత్రం అండి, ఆత్మీయ నేత్రం వెలిగించబడాలి ప్రతి క్రైస్తవునికి. ఏమండి? 1:19 దేవుని వాక్యంలో మనోనేత్రం వెలిగించబడినందున చూశారండి. వెలిగించబడద్దా? మారుమనసు పొందితే కానీ, నిర్దోషత్వం పొందితే కానీ, దేవుడు మాట్లాడితే కానీ, దేవుని పాపాలు క్షమిస్తే కానీ వెలిగించబడతాయి. అప్పుడు దాకా రుజువు లేకుండా ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో తపస్సు చేస్తున్నాడు 40 దినాల ప్రార్థనలో. రుజువు లేకుండా క్రైస్తవుడు పాటలు పాడుతున్నాడు, రుజువు లేకుండా మందిరానికి వెళ్తున్నాడు, రుజువు సంపాదించుకోకుండా ప్రభునామలో కానుకలు, సందాలు, దశంభాగాలు మొక్కుబడులు ఇస్తున్నారు. ఎవరికి కావాలని నీ కానుకలు? రుజువు లేకుండా ప్రయోజనం ఉందా? మీక 1:7 చెప్పాడు, నీ కానుకలు అగ్గిలో కాలిపోతాయి నువ్వు పాపలో ఉండిస్తే. చదువు వాక్యం 1:7 మీకా గ్రంథం 1:7 నీ కానుకలు ఎందుకు పనికి వస్తాయి? నేను అది ఇచ్చానండి, చర్చిలో ఫ్యాన్లు కొన్నానండి, చర్చిలో నేను అది కొన్నానండి, దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడను దాని కానుకలు అగ్ని చేత కాల్చేయబడిన విగ్రహాద్రి కానుకలు ఎలా కాల్చబడిన ఈ కానుకలు అంతే. ఎందుకని ఉపయోగం ఉందా? చెప్పాలి, రుజువు కావాలి. అందుకే చెప్పాడు చూడండి, విశ్వాసఘాతకులకు ద్రోహిణి ఇశ్రాయేలు తన నిర్దోషిని రుజువు పరచుకుంది, పరలోక రాజ్యం కోసం రుజువు సంపాదించుకుంది. ఒక రుజువు పొందింది పరలోక రాజ్యం కోసం, పిల్లలు అర్హత సంపాదించుకుంది దేవుని రాజ్యం కోసం.
నిర్దోషత పొందిన సంఘ బిడ్డలు ఈ స్థలంలో గిరయ్య దగ్గర ఉన్నారు. వాళ్ళు మార్పు చెందారు, వారి పాపాలు ఒప్పుకున్నారు, అక్రమాలు కట్టారు, క్షమాపణ తీసుకున్నారు, ఏకాంతం చేశారు, రూపాంతరం పొందారు. ప్రతి పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధులుగా నిర్దోషిగా తీర్చబడుతున్నారు. వారి బతుకుల్లో పరిశుద్ధులు నిర్దోషిగా ఉండడానికి జగత్ పునాది వేయబడి మునిపై ఎన్నిక చేసుకునే జనాంగమే మారుమనసు పొందేవారు. లేకపోతే ఉన్నవారందరూ మాయమనసు పొందిన వాళ్ళే. ఎఫెసీ 1:4 చెప్పాడు, జగత్ పునాది వేయబడకుండా పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండటానికి ఎన్నిక చేసుకున్నాడు కొంతమందిని. వాళ్ళే నిర్దోషులు అవుతారు, అందరూ పొందలేరు. 1:4-5 వచ్చిన చదువుతారా? ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండడానికి జగత్ పునాది వేయబడకమునుపై ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అవునా కాదండి? అవునా కాదా? వాళ్ళే నిర్దోషం పొందే సంఘం, దేవుడు మాట్లాడే సంఘం, పాపాలు క్షమించబడే సంఘం, ప్రతి పాపాన్ని బయటపెట్టి విడిపించే సంఘం. అలాంటి వారు చేసేది యాజకత్వం, కజమాలు చేసేదంతా రాజకీయం. యాజకత్వమా రాజకీయమా, యాజకత్వమా రాజకీయమా, యేసయ్యను సిలువేసే ఉద్యోగమా, అది యేసయ్యను సిలువేసే ఉద్యోగమా. యాజకత్వమా రాజకీయమా, యాజకత్వమా రాజకీయమా, యేసయ్యను సిలువేసే ఉద్యోగమా, అది యేసయ్యను సిలువేసే ఉద్యోగమా. చప్పట్లు కొట్టాలి. జీవితాన్ని కొనసాగిస్తున్నారు, జీతాలకు సేవ చేస్తున్నారు, జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వారు ఎరుగకనే సేవ చేస్తున్నారు, చింతగాడు వెనుక కబరి కాడని వారు ఎరుగకనే సేవ చేస్తున్నారు. యాజకత్వమా రాజకీయమా, యాజకత్వమా రాజకీయమా, యేసయ్యను సిలువేసే ఉద్యోగమా, అది యేసయ్యను సిలువేసే ఉద్యోగమా. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, కొట్టాలి. అక్రమాలు చేస్తూ ఉన్నారు, అక్రమాలను మేపుతున్నారు, అక్రమాలు చేస్తూ ఉన్నారు, అక్రమమందను మేపుతున్నారు. ఆయన అక్రమము చేయువాడు కాడని వారు ఎరుగకనే సేవ చేస్తున్నారు. ఆయన అక్రమము చేయువాడు కాడని వారు ఎరుగకనే సేవ చేస్తున్నారు. యాజకత్వమా రాజకీయమా, యాజకత్వమా రాజకీయమా, యేసయ్యను సిలువేసే ఉద్యోగమా, అది యేసయ్యను సిలువేసే ఉద్యోగమా. ప్రభువుకు కూడా దైవజనుడైనటువంటి గిరయ్య గారి కింద కొన్ని సంవత్సరాలకి ఈ స్థలంకి వచ్చి అనేక మంది నిర్దోషులుగా మార్చిన వారిని వాళ్ళ సంఘంలో ఉన్నారు, కట్టుబాట్లు ఉన్నారు, సంఘ ఖరద్దులు నడుస్తున్నారు ప్రభు రాజ్యం కోసం. నిర్దోషత్వం పొందకుండా, రుజువు లేకుండా ఎక్కడికి వెళ్తారండి? తాము నిర్దోషులు అయిపోవాలి పరలోక రాజ్యం కోసం ప్రతి వ్యక్తి. దేవుడు అదే ఆ సాక్ష్యాన్ని అంగీకరిస్తారు, ఆ సాక్ష్యాన్ని చూస్తాడు. 43:9 కూడా చెప్పాడు యెషయా గ్రంథంలో. పిల్లల వచనంలో చదువుతారు ఒకసారి. యెషయా గ్రంథం 43:9 ఎంతమంది నిర్దోషత్వం లేకుండా క్రైస్తవులుగా ప్రార్థన చేస్తున్నారు, క్రైస్తవులుగా ముక్కుబలి చేసుకుంటున్నారు, క్రైస్తవులుగా మందిరానికి వెళ్తున్నారు, క్రైస్తవులుగా ఆయన నమ్ముకున్నారు. మధ్య మధ్యలో అవకాశం వస్తే ఆ ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడు సీజన్లో అమ్మేస్తారు మధ్య మధ్యలో ఇస్కరియోతులాగా. మా ఇంట్లో 10 ఓట్లు అండి, పాతానికి వెళ్తాకి. ఎన్ని ఓట్లు అండి? 10 ఓట్లు. చదవండి ఒకసారి. సర్వజనులారా గుంపుకూడి రండి, జనములు కూర్చబడెదరు, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేతురు, పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు,
తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవాలని. ఎవరైనా సాక్ష్యం చదువుమా? లేదా విని సత్యమైన ఒప్పుకొని వాళ్ళను మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును సాక్ష్యం. ఎవరండి సాక్ష్యం? నేను ఏర్పరచుకున్న సాక్ష్యం ఎవరు? నా సేవకుడు సాక్షిగా ఉండాలి. నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ గొర్రెని నేను పాలిచ్చాను, పెంచాను, పాపాలు ఒప్పించాను, అక్రమాలు కట్టించాను, క్షమాపణ దీపించాను, ప్రతి పాపానికి క్షమాపణ నిర్దోషత్వం పొందేదాకా నేను రుజువు సంపాదించి పెట్టానని ఒక ఆత్మీయ తండ్రి, ఒక దైవజనుడు సాక్ష్యంగా ఉండాలి నీ జీవితానికి. అందుకే దేవుని వాక్యం, మీ పై నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మవిషయం లెక్కప్ప చెప్పాలి. 13-17 ఏప్రిల్లో చెప్పాడు దేవుడు ఆ వాక్యాన్ని. ప్రభు మీ పై నాయకులు కూడా వారు మీ ఆత్మ విషయమే లెక్క అప్పచెప్పాల్సిన వారి వాళ్ళు ఉండి మీ ఆత్మలో కాయచున్నారని. అందుకే దేవుని గ్రంథం చూడ అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీ సంఘంతో మాట్లాడుతాడు. వచ్చిన అన్ని ఎంతమంది అండి సాక్షి ఉంది? సాక్షి లేకుండా ఎక్కడికి వెళ్తావు? నేను పాపాలు క్షమించమని అంటే నా ఆత్మ తండ్రి సాక్షి. ఏమండి, ఒక్కొక్కరు వారి పాపాల నిమిత్తం ఒక తండ్రి పైన సాక్ష్యం చెప్పాలి. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు సాక్షి. నిర్దోషత్వం పొందకుండా రాజు అనుకుంటున్నావు, నీ యొక్క రాజ్యం వెళ్ళిపోతాను అనుకుంటున్నావు, మోక్షానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావు, ఎన్నో గుడ్ ఫ్రైడేలు చేసుకుంటున్నావు, ఎన్నో ఈస్టర్ పండుగలు చేసుకుంటున్నావు, ఎన్నో మొక్కుబడులు చేసుకుంటున్నావు, ఎన్నో మందిరానికి పెడుతున్నావు, ప్రభునామల పేరు మార్చుకుంటున్నావు, బాప్తిస్మం పొందుతున్నావు, నీ మనసు మారకుండా నటిస్తున్నావు అంతే. నీవు నరకం తప్పదు. క్రైస్తవుడిగా ఉన్న నీకు జాగ్రత్త దేవుని బిడ్డ. ఎందుకంటే నిర్దోషత్వం పొందలేదు నీవు. నిర్దోషత్వం పొందిన రుజువు నీకు లేదు పరలోక రాజ్యం కోసం. రుజువు ఎంతమందికి ఉంది? ఏమండి, తాను నిర్దోషులమైన తీర్పులో సాక్ష్యం, తమ సాక్షులను తేవాలి పరలోక రాజ్యానికి అన్నాడు. ఎంతమంది, ఎవరు సాక్ష్యం ఉన్నారు నీ ఆత్మకి? ఎవరు తీర్పులో సాక్ష్యం చెబుతారు? నీ పైన నాయకులుగా ఉన్నవారు చెప్పాలి. ఎంతోమంది ఇప్పుడు నిర్దోషత్వం పొందిన సాక్ష్యాలు లేకుండా ఎంతోమంది వాడికి ప్రార్థన, తాత్కాలిక ప్రార్థన, ముక్కుబడి ప్రార్థన, ఆచార ప్రార్థన, నామకార్థ ప్రార్థన చేస్తూ వారి జీవితాల్లో ఇంకా నిర్దోషత్వం పొందకుండా నశించిపోతున్నారు. చూడండి, దేవుని వాక్యం అదే చెబుతుంది. ఇశ్రాయేలు తాను నిర్దోషిని రుజువు సంపాదించుకుంది పరలోక రాజ్యం కోసం. చాలా సంఘాలకు రుజువు ఉందండి. 2 కొరింథీ 7:11 రుజువు ఉందా? చాలామందికి నిర్దోషత్వం పొందిన రుజువు ఉందా? క్రైస్తవ భక్తులకి చాలామందికి లేదండి. ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దగ్గర పెట్టుకోమ్మా మైక. ప్రతి వాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించెను చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయంలో మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పొందింది. చూడండి, కొరింథీ సంఘం రుజువు సంపాదించుకుంది పరలోక రాజ్యం కోసం. రుజువు ఉందా నీకు? రుజువు లేకుండా నేను మంచి సాక్ష్యం చెప్తానండి. సాక్ష్యాలు చెప్తారు, ఒట్టొట్టి సాక్ష్యాలు. పాపక్షమాపణ పొందకుండా, ప్రభు చేత నిర్దోషిని అనిపించుకోకుండానే, రుజువు రాకుండానే, పాపక్షమాపణ రాకుండానే, ప్రభు మాట్లాడుకోకుండానే, వారు రుజువు లేకుండా ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు ప్రభు నామంలో. ప్రేరణ సాక్ష్యాలు చెబుతున్నారు చాలామంది. క్రీస్తు నామం చాటామంటూ సాక్ష్యం చెబుతారు, క్రీస్తు నామం చాటామంటూ సాక్ష్యం చెబుతారు. ఆ సాక్ష్యం కాస్త సాగకపోతే గోతిలో పడతారు, ఆ సాక్ష్యం కాస్త సాగకపోతే సతికిల పడతారు. మారాలి ఈ మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఎక్కడ లేని జీవితం అంతా నీలో ఉంచుకొని, ఎక్కడ లేని జీవితం అంతా నీలో ఉంచుకొని, ఎదుటవానికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు, ఎదుటవానికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు. మారాలి ఈ మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ప్రభునందుకున్నారా? ఎంతమందికి ఉందండి సాక్ష్యం? చూడండి, కాగా విశ్వాస ఘాతకరాల యుద్ధ కంటే ద్రోహియగు ఇశ్రాయేలు తన నిర్దోషులైన రుజువు సంపాదించుకుంది పరలోక రాజ్యం కోసం. నిర్దోషత్వం పొందినటువంటి రుజువు చాలా సంఘాలకు లేదు. మాదండి పలానా సంఘం అండి. ఏ సంఘం అండి? ఏమండి, నేతి పీరకాయలు నెయ్యి లేదు, పాల తాటకూరలో పాలు లేవు, పులిహారలో పుల్లు లేదు. చూసుకోండి ఒకసారి. పుల్లుందా? పుల్లు నిన్ను మింగేద్ది తింటుంటేనే. ఏమండి చెప్పండి ప్రియులారా. మాది ఆ సంఘం అండి, ఈ సంఘం అండి, అబ్బో తల్లి సంఘం అండి, పిల్ల సంఘం అండి, అబ్బో గొప్ప సంఘం అండి మాది. మీ రెవరెండ్లు అండి, పోపులు అండి, బిషపులు అండి. ఏమండి, దేవుని రుజువు ఉందా అసలు నీకు? నీ పోపుకి రుజువు ఉందా అసలు నీకు? నీ బిషప్కి ఉందా రుజువు? సంపాదించుకున్న వాళ్ళైనా వాళ్ళు. ఏమండి,
ప్రభు నా పాపాలు క్షమించేదాకా నేను సేవకుండా అవ్వలేదండి. నా పాపాలు క్షమించని మాట్లాడితే నాకే రుజువు లేకపోతే ఎవరికి చెప్తాను వాక్యాన్ని? నేను ఎవరికి బోధించగలను? బైబిల్ ఎవరికి చెప్పగలను? నా పాటలు ఎవరికి వినిపించగలను? నా పాటలు ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. ఈ మైక్ కూడా నిట్లు కొడుతుంది ఏంటో మరి. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చెలవస్తుంది. ఎంతమంది జీవితాలు నిర్దోషత్వం లేకుండా క్రైస్తవుడు శలమనవుతున్నాడు. నిర్దోషత్వం పొందాలి. అందుకే 2 కొరింథీ 13:3 నిర్దోషత్వం పొందినటువంటి రుజువు ప్రతి క్రైస్తవుడు సంపాదించుకోవాలి. పాప క్షమాపణ రుజువు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ప్రతి వ్యక్తి పాపాలు క్షమించే దేవుడు ఉన్నాడు నీకు. పాపాలు ప్రాయశ్చిత్తం చేసే దేవుడు ఉన్నాడు నీకు. నువ్వు చేసిన ప్రతి దోషాన్ని చూడండి, నిర్దోష శిలువలో మోసుకెళ్ళిన దేవుడు క్షమించానని చెప్పాలి భూమి మీద. అలాంటిది లేకపోతే నీ పాపాలు నీవు నిల్చుంటే నీ పాపం నిల్చుంది అన్నాడు. అందుకే వాక్యంలో ఏమన్నాడు? నిర్దోషత్వం పొందిన ప్రతి క్రైస్తవుని యొక్క దోషం నిల్చుంది, వాకిట్లో వారి పాపం పొంచి ఉంది అన్నాడు. ఏమండి, నీ పాపం నిల్చుంది. 9:41 యోహాను సువార్తలో గుడ్డివారైతే మీ పాపం లేకపోవును, మేము చూడండి ఏ పాపం లేదని చెప్తే మీ పాపం నిల్చుంది అన్నాడు. 9:41 అన్నాడండి. చదువుతారా? పాపం నిర్దోషత్వం పొందబోదు, నీ పాపం నిల్చుందా లేదా? అందుకే యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును గాని చూస్తున్నామని మేము క్రిస్మస్ పండుగలు ఎన్ని సంవత్సరం బట్టి చూస్తున్నాము. క్రిస్మస్ పండుగలు, జనవరిలు, మట్లాదివారాలు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్ పండుగలు. ఏమండి, ఎంతమందిని చూసామో ఇప్పటికి మేము. చూడండి ఎన్ని సంవత్సరం బట్టి సీనియర్టీ ఉందో మాకు. ఆ బెతస్త కోరేళ్ళు ఇందాక అయ్యగారు చెప్పారు కదా, సీనియర్టీ తన మాకు ఎంత ఉందో. ఏమండి, చూసామంటారు. చదవమ్మా. ఏమండి, ఏమంటాడండి? మీ పాపము చూచుచున్నామని చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నది. అంతే, నిలిచిపోయిందంటే పాపం. ఎక్కడ పోద్ది పాపం? క్షమాపణ లేకుండా, ప్రాయశ్చిత్తం లేకుండా, రుజువు లేకుండా, చూడండి దేవుడు నీ పాపాలు క్షమించాలి. భూమి మీద పక్షవాయు పాపాలను క్షమించాడు. నీ పాపాలు క్షమించా పరిపెత్తున్నాడు అన్నాడు. లూకాసువార్త 7:47 నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అన్నాడు ఆమెతో. అన్నాడా? 7:47 అన్నాడండి. తర్వాత ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆ పాపములు ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. అవునా కదండి? ఓ మనుషులా నీ పాపాలు క్షమించాలని అన్నాడు మార్క్స్ వార్తలో. ఎంతోమంది దోషాలు కదా యెషయా పాపాలు క్షమించాడు. యెషయా పాపాలు క్షమించబడి 6వ అధ్యాయంలో కారుతో తీసి నిప్పు పెదాలు తగిలింది, ఈ దోషానికి ప్రాయశ్చిత్తమైంది అని చెప్పాడు. నిర్దోషత్వం పొందకుండా భక్తులుగా శలమనవుతున్నారు వాళ్ళు పరలోక రాజ్యం కోసం. చెప్పాలి. నిర్దోషత్వం లేదు కనుక నేను పాపంలో లోకాశల్లో ఉన్నావు, లోకవ్యసనాలు ఉన్నావు, తాగుబోతూ, దొంగ, వ్యభిచారం, నరహంతకులు, విగ్రహాదికులు, లోకస్నానం చేస్తున్నావు. ప్రభువులో ఉండి ప్రార్థన చేస్తూ పక్కకెళ్ళి ఒక సుక్క వేసుకుంటావు. పక్కకెళ్ళి ఏం చెప్తా? ముందు గతి కానవా క్రైస్తవ, మందు పాటి వీడవా మానవ. ముందు గతి కానవా క్రైస్తవ, మందు పాటి వీడవా మానవ. మందే మైకం, మందే సర్వం, మందే సర్వం నీకు. మందే లోకం, మందే మైకం, మందే సర్వం నీకు. ముందు గతి కానవా క్రైస్తవ, మందు పాటి వీడవా మానవ. ముందు గతి కానవా క్రైస్తవ, మందు పాటి వీడవా మానవ. అయితే నాకులాగా ఉంది ప్రస్తుతం. మందంటే ముందుంటావు, వద్దంటే వంతంటావు, దైవాన్ని కాదంటావు, దయ్యాలని ఉంటావు. మందే మైకం, మందే లోకం, మందే సర్వం నీకు. మందే మైకం, మందే లోకం, మందే సర్వం నీకు. ముందు గతి కానవా క్రైస్తవ, మందు పాటి వీడవా మానవ. అట్లా చెప్పాలి.
ఎన్నో తెచ్చుకుంటావు. మందే మైకం, మందే లోకం, మందే సర్వం నీకు. మందే మైకం, మందే లోకం, మందే సర్వం నీకు. ముందుగతి కానమా క్రైస్తవా, ముందు గతి వీడవా, ముందుగతి కానమా క్రైస్తవా, ముందు గతి వీడవా. చాలు, ప్రభు నందు ఇప్పుడు ఎంతమంది మందు పార్టీలతో ఏమండి చూడండి, మంచి ఫంక్షన్ జరుగుతుందండి. ఏ ఫంక్షన్ అండి? ఏమండి, ఫంక్షన్ పక్కన జరుగుతుంటే పక్కన షాట్కి వెళ్ళిపోతావు. ఎందుకని? ఏమండి, ప్రభు నందు పిల్లారా, దేవుని మాకు ఆ మధ్య ఓట్ల ఎలక్షన్కి ఎప్పుడో సీసాలు పంచారు చాలామంది. ఆ సూర్యులో పెట్టుకుని ఒక పెట్టుకున్నాం. ఆ సూర్యులో పెట్టినట్టు ఒక ఆయన కింద పడింది, పగిలిపోయింది. అది చీకట్లో తొక్కేశారు, మొత్తం ఇల్లంతా రచ్చ. ఎవరు తాగమన్నాడు? క్రైస్తవుడు. ఆ తర్వాత ఎవరు కూడా ఇచ్చుకుంటాడంట, తెచ్చుకొని ఇన్ని సూర్యులో పెట్టుకున్నాడు. ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? నిర్దోషత్వం పొందలేని క్రైస్తవుడి పరిస్థితి ఇంతే. మోసాలు పాపం మాండవు, లోకాశలు మాండవు, వ్యసనాలు మాండవు, చెడుతనం మాండవు, దుష్టత్వం మాండవు, దుష్క్రియలు మానడు, చెడుతనం దుష్టత్వం సత్యపరేడు తన బ్రతుకులో. అందుకే కాగా విశ్వాసఘాతకురాలకు ద్రోహిణి ఇశ్రాయేలు తన నిర్దోషాన్ని రుజువు సంపాదించుకున్న పరలోక రాజ్యం కోసం. నిర్దోషత్వం పొందిన రుజువు. దేవుడు పాపాలు క్షమించేవాడు. ఆయన 103 కీర్తన 3వ వచనంలో ఆయన నీ దోషాలు క్షమించువాడు, నీ సంకటాలు కుదుర్చువాడని రాయబడింది. నిర్దోషత్వం నరులకు ఇస్తాడని రాయబడింది పరిశుద్ధ గ్రంథాల్లో. ప్రభునందు ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు నిర్దోషత్వం పొందారండి? ఏమండి, నిర్దోషత్వం పొందిన రుజువు ఉందా? 33:26 చదవండి. యోబు గ్రంథం 33:26 చదవండి. 33 నిర్దోషత్వం నువ్వు అడిగితే ఇస్తాడు దేవుడు, నువ్వు అడగకుండా ఎలా ఇస్తాడు? 33:26 చదువుతారండి యోబు గ్రంథం. బతిమాలు కొని ఆయన వాడిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వం ఆయన నరులకు దయచేయును. చాలండి. నిర్దోషత్వం లేకుండా ఎలా వెళ్దాం అనుకున్నావు పరలోక రాజ్యానికి? బైబిల్ కొనుక్కుంటే వెళ్ళిపోతావా? పాటలు పాడితే వెళ్ళిపోతావా? బోధలాలకి ఇస్తే వెళ్ళిపోతారా? మారుమనసు పాప క్షమాపణ పొందిన రుజువులు చాలామందికి లేదండి. నిర్దోషత్వం పొందిన రుజువు, దేవుని చేత నిర్దోషం అయిపోయిన, ప్రభు చేత నిర్దోషం అయిపోయిన రుజువు చాలామందికి లేదండి. వాడికి ప్రార్థన నేను కాపాడలేదు, ఆ ఆచార భక్తి నేను కాపాడలేదు, నామకార్థ ప్రార్థన నేను వినిపించలేదు, నిత్య జీవాన్ని తీసుకువెళ్ళలేదు. దేవుని బిడ్డ, దయచేసి నిర్దోషత్వం పొందినటువంటి రుజువు నీకు కావాలి. ప్రభువు చేత నిర్దోషాన్ని పెంచుకోవాలి భూమి మీద. అప్పుడే నువ్వు పరీక్షలో పాస్ అయినట్టు, పరలోక రాజ్యం సాధించినట్టు నీ జీవితంలో. ఎంతమందికి ఉంది నిర్దోషత్వం పొందిన రుజువు లేకుండా ఎంతోమంది క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్నారు. నిర్దోషత్వం లేకుండా ప్రభు సంధికి వెళ్తున్నారు, సభలు ఆలకిస్తున్నారు. నిర్దోషత్వం లేకుండా క్రైస్తవులు ప్రభునామాలు, ఎన్నో పండుగలు, ఎన్నో వేడుకలు, ఎన్నో చిన్న ముక్కుబళ్ళు, ఎంతో తపస్సులు చేస్తున్నారు. ప్రభునందు పిల్లారా, ఏం చేస్తున్నారు? ముక్కుబళ్ళకి, ఆ ప్రార్థనలు, ఆచార భక్తి. ఏమండి, దేవుని వారి జీవితం నిర్దోషత్వం లేకుండా ఆ కొండకి ఈ కొండకని పరుగులు చేస్తున్నారు చాలామంది. జనులు కొండకు వెళుసు తాను దిగవలసిన చోటు మర్చిపోయారు. ఏ చోటు అండి? కొండకి వెళ్తున్నారు, దిగవలసిన చోటు మర్చిపోయారు. అసలు ఎక్కడ దిగాలో అడ్రస్ తెలియదు వాళ్ళకి. త్రోవ తెలియక చాలామంది ప్రయాసపడుతున్నారు. చాలామంది ఉపయోగం ఏముందంటారా? పరలోక రాజ్యానికి వెళ్ళే దారి ఉందా క్రైస్తవులకి? క్రైస్తవ సంఘాలకు ఉందండి? ఎలా నశించిపోతున్నాయి సంఘాలు? ప్రియ సంఘస్థులారా, ప్రార్థనకు సరిగా రండి, మీరు చక్కగా కూర్చోండి, సరిగా రండి, మీరు మారండి. తల మీద ముసుగు వేయకపోతే వాక్యమునకు సరికాదండి, తల మీద ముసుగు వేయకపోతే వాక్యమునకు సరికాదండి. తెలియ చూపును మానండి, ముసుగులు బాగా వెయ్యండి, తెలియ చూపును మానండి, ముసుగులు బాగా వెయ్యండి. కష్టులారా ప్రార్థనకు సరిగా రండి, మీరు చక్కగా కూర్చోండి, సరిగా మీరు తొందరగా పొందండి. చెప్పండి.
భర్తను నమ్మి భర్తను తిట్టి ప్రార్థించే వారు ఇక్కడే ఉన్నారు. భర్తను నమ్మి భర్తను తిట్టి ప్రార్థించే వారు ఇక్కడే ఉన్నారు. అలాంటి వారికి శాపం తప్పదని చెప్పండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. అలాంటి వారికి శాపం తప్పదని చెప్పండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. ప్రియ సంఘస్థులారా, ప్రియ సంఘస్థులారా, ప్రార్థనతో సరిగారండి. మీరు చక్కని చూడండి, మీరు చిన్నగా మారండి. ఎంతోమంది క్రైస్తవ జీవితాల్లో వారి బతుకులు ఎంతోమంది నిర్దోషత్వం పొందిన రుజువు లేదండి వారికి. ఏమండి 13వ అధ్యాయం 2 కొరింథీ 13:3 నిర్దోషత్వం పొందినటువంటి రుజువు నీ కోరితే ఇస్తాడు దేవుడు. నువ్వు అడిగితే ఇస్తాడు. నువ్వు సరిగా అడగాలి, నియమం ప్రకారం పోరాడాలి. దైవజనుడు కావాలి, మార్గం చూపించే దైవజనుడు కావాలి. ఈ పాపాల కోసం ప్రయత్నం చేసి దైవజనుడి మధ్యవర్తిగా నిలబడితేనే తప్ప నిర్దోషులు అవ్వలేరు మీ జీవితంలో. ఇక్కడ దైవజనులు గిరయ్య గారు గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితాల్లో మీకు నిర్దోషత్వం పొందించాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు నందు పిల్లరా, నిర్దోషత్వం పొందినటువంటి రుజువు లేదు చాలామంది జీవితాలకి. ఏం లేదండి, నిర్దోషత్వం పొందినటువంటి రుజువు లేదు. కాగా విశ్వాసఘాతకారాలకు ద్రోహిణి ఇశ్రాయేలు తన నిర్దోషులను రుజువు సంపాదించుకుంది. నిర్దోషి పొందినటువంటి భక్తి చాలామంది. చదవమ్మ కొరింథీల్లో మాట. పలుకుచున్నాడని మీరు రుజువు కోరుచున్నారా? మీ ఎడల బలహీనుడు కాక రుజువు కోరితే నేను ఇస్తానంటున్నాడు దేవుడు. బలహీనుడు కాదు, ఆయన శక్తిమంతుడు అన్నాడు రుజువు ఇవ్వడానికి. క్రీస్తు ప్రభు నీకు మార్గం చూపిస్తాడు, మాదిరిగా ఉన్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం శిలువమానం పొందాడు, నీకోసం కోడా దెబ్బలు తిన్నాడు, నీకోసం పిడిగుద్దులు తిన్నాడు, నీకోసం ముళ్ళ కిరీటం ధరించాడు, నీకోసం శీలలు నాటించుకున్నాడు తన దేహంలో. ప్రభునందు పిల్లరా, అలాంటి దేవుడు గొప్ప దేవుడిని ఉండగా నిర్దోషత్వం పొందకుండా నువ్వు ఎంత వాడికి ప్రార్థన చేస్తావు, ముక్కుబడి ప్రార్థన చేస్తావు, ఆచారభక్తి చేస్తావు, నామకార్థ ప్రార్థన చేస్తావు. చూడండి, తాత్కాలిక ప్రార్థనలు, ముక్కుబడి ప్రార్థనలు ఎంతకాలం చేస్తావు నీ బ్రతుకులో? ముక్కుబడి ప్రార్థన వల్ల ఉపయోగం లేదు దేవుని బిడ్డ. నిజమైన భక్తి గత కొన్ని సంవత్సరాలు ఈ స్థలంలో సేవ చేస్తున్న దైవజనులు, నిర్దోషత పొందించే దైవజనులు, మార్గం చూపించే దైవజనులు, ప్రతి పాపాన్ని శాపాన్ని తప్పించే దైవజనులు, మార్గదర్శిగా నిలబడి నిత్య జీవం కోసం తీసుకువెళ్ళే దైవజనులు, పరలోక రాజ్యానికి చూడండి వారధి కట్టే దైవజనుడు, పరలోక రాజ్యం కోసం మధ్యవర్తిగా నిలబడి అనేకాత్మ రక్షించడానికి కారణభూతుడిగా అవకాశం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ప్రభునందు పిల్లలు. ఎంతమంది చూడండి నిర్దోషత్వం ఉంది మీ బ్రతుకుల్లో. ఏమండి, నిర్దోషత్వం పొందిన రుజువు లేదంటే ఏ క్రైస్తవుడు పరలోక రాజ్యం చాలేడు. ముగిస్తున్న టైంలో దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఆఖరిగా దానియేలు 6:22 పిల్లరా, తాను దానియేలు గారు దేవుని సందులో నిర్దోషిగా కనపడ్డాడు కాబట్టి సింహములు ఏ అని చేయకుండా వారి నోళ్లను మూయించని రాయబడింది. దానియేలు గారు నిర్దోషి అయిపోయాడు, దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. ఆయన నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే గనక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ అని చేయకుండా వాటి నోళ్లను మూయించాను. నిర్దోషత్వం నీకుంటే శ్రమలు పోతాయి, శోధనలు తొలగిపోతాయి, బలహీనతలు పోతాయి, వ్యాధులు బాధలు పోతాయి, సమస్యలు ఇరుకులు ఇబ్బందులు పోతాయి. నిర్దోషత్వం పొందబట్టి దైవజనుడైనటువంటి దేవుని సేవకుడైనటువంటి దానియేలు గారు చూడండి, బహుప్రియుడుగా ఉన్న దానియేలు గారు నిర్దోషత్వం పొందబట్టే దేవుని దగ్గర మంచి దీవెనలు, సింహాల నుంచి మూతపడి బయటకు వచ్చాడు, మోహించేసి బయటకు వచ్చాడు. శక్తివంతుడైన దైవజనుడుగా, శక్తివంతుడైన బహుప్రియుడిగా దేవునికి వచ్చాడు బయటకు. నీ జీవితంలో నిర్దోషత్వం పొందితే నీ శాప పాపాలు తొలగిపోతాయి, దైవ రాజ్యాన్ని సంపాదించుకోవడం మా సేవ కోరుకుంటున్నా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, పడకండి, మనం ఎవరు మొక్క మలిసిపోదు. ఎవరు దయచేసి అటు ఇటు ఎవరు కదలొద్దు. దేవుని కోసం మీరు ఎక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ అక్కడే కూర్చుని మనసులో మీరు ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు దయచేసి గమనించాలి. ఈ ఒక్క రాత్రి మాత్రమే ఈ కూడిక. తొందరపడి దయచేసి అటు ఇటు గలిబిలు అవ్వద్దు ఎవరు కూడా. కొద్ది నిమిషాలు ఓపిక పడితే వర్షం అయిపోద్ది. ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా వాతావరణం సహకరించేటట్లుగా మీ మనసులో ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకంగా కొద్ది సమయం మీరు కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యందలి అచంచలమైనటువంటి విశ్వాసం, భక్తి భావన ఇలాంటి సందర్భాల్లోనే మనలో ఉన్నటువంటి భక్తి భావన బయలుపరచబడుతూ ఉంటుంది. మరి దైవదాసులు చక్కని సందేశం అందించినటువంటి దైవదాసులు యువనాన్న గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఒక చిన్న పాట పాడుతుండగా కానుకలు ఎత్తబడతాయి, దయచేసి గమనించండి. మన మధ్యలో యతిథ్య వచ్చి ఒక పాట పాడతారు. అందుబాటులో ఉన్నారా?
కానుకలు పెట్టేటువంటి బిడ్డలు దయచేసి త్వరగా రా తమ్ముడు, టైం అయిపోతుంది. మంచి టైం ఇది. స్టార్ట్ చేయి. అమ్మ దయచేసి అటు ఇటు తిరగొద్దు. పిల్లలు ఎక్కడో అక్కడ కూర్చోవాలి, మాట వినాలి. మంచి సమయంలో సాతాను కాస్త గలిబిలి చేస్తుంది మనల్ని. జయ సంకేతమాం దయాక్షేత్రమాం నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమాం దయాక్షేత్రమాం నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమాం దయాక్షేత్రమాం నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపం నీ ప్రతి గెలుపు అలరించిన ఆత్మీయ గెలుపు. అపురూపం నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమాం
దయాక్షేత్రమం నన్ను పాలించు నా యేసయ్యా, జయ సంకేతమం. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చునే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చునే. నన్నెలా ప్రేమించ మనసాయను, నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగిన లిగిన మనస్సుతో నిన్ను సేవించేదాం నా యజమానుడా, సేవించేదాం నా యజమానుడా. జయ సంకేతమం దయాక్షేత్రమం నన్ను పాలించు నా యేసయ్యా. అందరూ ఒకసారి లేచి నీ కృపనా ఎడల విస్తారమే, ఏనాడు తలవని భాగ్యమిది. నీ కృపనా ఎడల విస్తారమే, ఏనాడు తలవని భాగ్యమిది. నీ కృప నాకు తోడుండగా నీ సన్నిధియే నాకు నీడాయను. ఘనమైన కార్యములు నీవు చేయగా పొదువేమి లేదాయ్ మాకెన్నడు. ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా, బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.
కూర్చుందాం, అందరు కూర్చుందాం. ఎత్తబడినటువంటి కానుకల నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి కాపువారంలో పరిచయం చేస్తున్న పేతురయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. రండి. కాస్త బ్యాటరీలు మార్చండి, మరి పెద్ద కట్ అయిపోతుంది మాట. రండి, త్వరగా రండి. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుల దయగల దేవ, కృపగల దేవ, మహోన్నతుడికి వందనాలు ప్రభు యేసయ్య. ఇంతవరకు పాటల్లో వర్తమానాలు మీరు తోడుగా ఉన్నారు. కానుకల మీద ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన గుప్పులు ఇచ్చి నిన్ను ఇచ్చిన నీ కానుకల మీద ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన ప్రతి గుప్పుని మీరు దీవించి ఆశీర్వదించండి. కానుకలు మీరు దీవించండి నాయన. నీ సేవల వార్త సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రార్థన చేసినటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది యెహోవా నా కాపరి, ఊపిరి లేదన్నట్టుంది ఇది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. మంచిదండి. ఈ సందర్భంలో దైవదాసులు, దేవుని పిలుపు శక్తి గల సంఘాధ్యక్షులు కొర్నేల్ నాన్నగారు మన మధ్యలో ఉన్నారు. వారు హనుమాన్ జంక్షన్లో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. వారి సందర్భంలో వాక్యం అందిస్తూ ఉంటుండగా మనం అందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. దయచేసి ఇంకా అటు ఇటు తిరక్కండి. పిల్లల్ని కంట్రోల్ చేయండి. ఎవరి తల్లులు వాళ్ళు పిల్లల్ని కంట్రోల్ చేయండి. పెద్దలు కానీ పిల్లలు కానీ అటు ఇటు తిరగకూడదు. వాక్యం చెప్పేటప్పుడు కొద్ది నిమిషాలు, ఈ ఒక్క రాత్రి మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు ఓపికగా దేవుని మాటలు వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఈ సమయాన్ని దైవదాసులు కొర్నేల్ నాన్నగారికి అప్పగిస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. నాకంటే ముందుగా ఇద్దరు దైవజనులు నాకంటే ముందుగా దేవుని వాక్యం అందించారు. మొదటిది విజయరాజయ్య గారు, తర్వాత దేవుడు మాట్లాడతాడు, దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలని వారు దేవుని మాటను గురించి, దేవుడు మాట్లాడే విధానం గురించి చెప్పారు. తరువాత మీ అందరికీ ఒక డౌట్ వచ్చిందండి. ఏంటంటే విజయరాజు గారు చెప్పిన వాక్యంలో క్రిస్మస్ తాత లేడు అని చెప్పారుగా. విన్నారు మీరు? ఆ పాయింట్ పట్టుకున్నారా? మరి ఉన్నాడా లేడా? ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ తాత ఉన్నాడా లేడా? లేడా? మనకు లేడండి, బయట వాళ్ళకు ఉన్నాడు. అక్కడ ఒక భక్తుడైన ముసలైన ఒక ఆయన ఉంటాడు, సుమియోన్ అని. ఆయనకి పిలకబెట్టి స్టార్ పెట్టి క్రిస్మస్ తాతకి వీళ్ళు చేశారండి. అయితే బైబిల్లో భక్తుడు ఉన్నారు. లూకాసు వార్త 2:25 ఉంటాడు, చూసుకోండి. సుమియోన్ అని ఒక ముసలాయన, సుమియోన్ అని ఒక మనుషుడు ఉన్నాడు. అతను నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూసేవాడండి. ఈ భక్తుడు చూడండి, దేవుని యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉన్న భక్తుడు అక్కడ ఉన్నాడు. ఆయన్ని తీసుకొచ్చి
ఈ నామకర్త వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక క్రిస్మస్ తాతగా ఆయనకు ఒక క్యాప్ పెట్టి, ఆయన భక్తుడు, ఆత్మపూర్ణుడు. వీళ్ళు ఏం చేశారు, హాస్యాస్పదంగా ఒక నటుడిగా ఒక యాక్షన్ ఇది చేసినట్టుగా పెట్టుకొచ్చారు. అందుకని దాన్ని లేదని చెప్పవలసి వచ్చింది. భక్తుడు ఉన్నాడు ఆయన, కానీ క్రిస్మస్ తాతగా లేడు. మీరందరూ దాన్ని గుర్తించాలి. ఆ వాక్యాన్ని చాలామంది దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది మంచిగా అర్థం చేసుకుంటే మంచి పరిశీలించండి. తర్వాత రెండోదిగా యోబు గారు నిర్దోషత్వం నిరూపించుకోవాలి. 2 పాయింట్లు చెప్పాడండి ఆయన. ఒకటేమో నిర్దోషత్వం, రెండోది ఏంటి చెప్పండి? రుజువు, నిర్దోషత్వం 2 ఒకటే. ఇంకోటి ఏంటంటే గిరయ్య గారు ఇక్కడ ఉన్నారు అంటే దేవుని చేత పంపబడిన సేవకుని దగ్గరికి వస్తే మీరు నిర్దోషత్వం నిరూపించుకుంటారని చెప్పారు. ఏమండి, వెనకమాల దేవుని వాక్యం చెప్పేవాళ్ళకి అన్నీ బాధలేనండి. ఏదన్నా చూసుకొని లైన్లో పెట్టుకుంటే ఆయన ఒకటి కొట్టేస్తాడు, ఇంకో దాన్ని పెట్టుకుంటే ఇంకొక ఆయన. ఇంకేం చెప్పాలి చూద్దాం. వెనకమాల ఉన్న వాళ్ళకి ఏదైనా కష్టంతో కూడిందని వెనకమాల వాక్యం చెప్పడం చాలా కష్టం. అందరినీ కవర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అనుకుంటున్నారు వెనకమాల ఏం సుఖమేమని అనుకుంటున్నారు. ఏదన్నా వాక్యం చూసుకొని రెడీ పెట్టుకుని ఆయన లాగేసుకుంటాడు. మళ్ళీ దాన్ని మార్చుకోవాలి. ఇంకొక ఆయన వచ్చేయడానికి ఆయన లాగేసుకుంటాడు. ఈయన ఒకదాని మీద చెబుతాడు, 2 చెప్పాడు. సరే, బైబిల్లో బోలని వాక్యాలు ఉన్నాయి అనుకోండి, చూసుకుందాం. నేను కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తాను. దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకం కోరుకుంటాను. చూడండి, దైవ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని ఒకని పక్షమున మరి ఒకని మీద అతిశయింపకుండానట్లు, అమ్మా ఉప్పొంగకుండానట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ కొరింథీ సంఘంలో ఈ యొక్క పత్రికను చూడని రాస్తా వచ్చాడు. సహోదరులారా, మీరు లేఖనముల యందు రాసి ఉన్న సంగతులు అతిక్రమింపకూడదని నేర్చుకోవాలి. ఏమండి, దేవుని యొక్క మాటలు, దైవ గ్రంథాలు మనం పరిశీలిస్తే లేఖనాలు మనకు ఉన్నాయండి. బైబిల్ అనేది దేవుడు మనకిచ్చారు. లేఖనముల యందు రాసి ఉన్న సంగతులు అతిక్రమించకూడదని మీరు జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. ఏమండి, దేవుని యొక్క మాటలు పూర్వకాలంలో చూడండి, దేవుని యొక్క మాటలు లేఖనాలు లేవండి. అందుకనే యోహాను ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యమే దేవుడై ఉన్నారన్న. ఈ లేఖనం అనేది, దేవుని వాక్ అనేది పూర్వకాలాల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో, తర్వాత ఆదాము మొదలుకొని ఈ యొక్క ధర్మశాస్త్రం వచ్చేంత వరకు వారికి లేఖనం ఏంటి అంటే దేవుని యొక్క వాక్, దేవుని మాట. అదే దేవుని యొక్క మాట అనేది వాక్కుగా వచ్చింది. దేవుని అది లేఖనం అంటే. ఏమండి, ఆయన నాటి భక్తులతో ఫలానా పని మీరు చేయొచ్చు, ఫలానా పని మీరు చేయకూడదని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ వచ్చారండి. ఇప్పుడు అబ్రహాం ఉన్నారు, ఆ యొక్క నోవాహని తర్వాత లోతు, అటువంటి సందర్భాలు, అటువంటి కాలాల్లో ఆదాము మొదలుకొని నోవాహు కాలం వరకు కూడా, నోవాహు మొదలుకొని ఈ యొక్క మోషే కాలం వరకు కూడా దేవుడు దర్శనాల ద్వారా
పలానా చోటకి వెళ్ళండి, పలానా చోటకి వెళ్ళండి అని చెప్పి. అది వారికి లేఖనం అయింది, దేవుని యొక్క వాక్ అయింది. ఆది యందు దేవుడు చూడండి, ఆది యందు దేవుని వాక్యం చూడండి ఉందని యోహాను ద్వారా మనం నేర్చుకున్నాం. ఆదిలో దేవుని వాక్యం అంటే దర్శనం ద్వారా చెప్పడం అనేది దేవుని వాక్యం అయిందండి. ఎగ్జాంపుల్గా అబ్రహాము చూడండి, ఆ యొక్క కల్దీల దేశం అనబడిన చూడండి, ఇవాళ ఇరాక్ అనే ప్రాంతం, ఇరాన్ అనే ఒక ప్రాంతంలో ఆ అబ్రహాము చూడండి, కల్దీల దేశం అంటే ఇరాన్. ఆ ప్రాంతంలో మెసొపొటేమియా అనే ఒక ప్రాంతంలో, ఊరు అనే ఒక ప్రాంతం, అబ్రహాం ఊరి పేరు ఏంటండి, ఊరు. ఆ ప్రాంతంలో చూడండి నివాసం ఉంటున్న అబ్రహాముని, అబ్రాహాముగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని పిలిచారు. ఆయన్ని నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆ యొక్క దక్షిణ పాలస్తీనా దేశంలో కొంతకాలం నివాసం చేసి ఆయన ఆరాను ప్రాంతానికి వచ్చి ఆరాన్లో కొంతకాలం నివాసం చేసి దక్షిణ పాలస్తీనాకు వచ్చాడు. అక్కడ తండ్రి చనిపోతాడు, తెరహు ఆరాన్లో చనిపోతాడు. అక్కడి నుంచి ఆయన దేవుని మాట చొప్పున ఆడికి వచ్చారు, కనాను దేశం వచ్చారు. అది వారికి లేఖనమై ఉన్నది, దేవుని మాటే. దేవుడు ఫలానా ప్లేస్కి వెళ్ళండి, ఫలానా పని చేయండి, ఫలానా మీరు చేయకూడదు, ఫలానా పని వల్ల మీకు నష్టం వస్తుందని అది చెప్పడమే చూడండి వారికి ఏమైందంటే లేఖనమైంది. ఆ దేవుని మాట వారు మేరకోకుండా భక్తిలో చేసుకున్నారు, భక్తి చేసుకున్నారు. ఏమండి, ఆనాడు అబ్రహామునకు వాగ్దానం చేసిన దేవుడు, ఇదిగో ఫలానా నీకు గర్భఫలాన్ని ఇస్తాను, నీ గర్భఫలం వస్తుందని చెప్పి నీ భార్య కుమారునికి అంటదని చెప్పినప్పుడు దేవుడు ఆ యొక్క అబ్రహాం దేవుని మాట నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన చెప్పిన కాలాన్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, అబ్రహామునకు శారాకును ఒక చక్కని కుమారుడు ఇస్సాకునిచ్చారు. ఏమండి, వారు ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికి కూడా దేవునితో సంభాషించారు, దేవునితో మాట్లాడారు. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. అక్కడి నుంచి ఆ అబ్రహాం కాలం అయిపోయింది. ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకుతో దేవుడు మాట్లాడారు. యాకోబు వచ్చాడు, యాకోబుతో దేవుడు మాట్లాడారు. యాకోబు యొక్క సంతానం 12 మంది కుమారులు. ఆ సంతానము యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, అది మీకు తెలిసిందే. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పితరులు చనిపోయారు. యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, అక్కడ వెళ్ళటం ఒక్కడే వెళ్ళాడు. అతని తర్వాత తన తండ్రి తన సహోదరులు కలిసి 75 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో 75 మంది ఎంతమంది జనాభా అయ్యారా అంటే 430 సంవత్సరాలకి వారు 6,03,550 మంది. 20 సంవత్సరాలు మొదలుకొని 50 సంవత్సరాల లోపులు మాత్రం లెక్కించబడ్డారు. ఇశ్రాయేల్ యొక్క జనాభా లెక్క ఎలా ఉంటుందంటే 20 సంవత్సరాలు మొదలుకొని పైప్రాయం కలిగిన వారిని 50 సంవత్సరాల లోపు అని లెక్కేస్తారు. లెక్కించినప్పుడు వారు 6,03,550 మంది అయ్యారు. వారిలో స్త్రీలు మినహాయించారు, 20 సంవత్సరాల లోపు వాళ్ళని మినహాయించారు, 50 సంవత్సరాలు పైబడిన వారిని మినహాయించారు. వీళ్ళందరూ కలిస్తే సుమారుగా చూడండి, లెక్కలు అయితే అక్కడ లేవు కానీ 20 లక్షల పైనే ఉంటారు. ఏమండి, అటువంటి వారు ఐగుప్తు దేశంలో చూడండి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుని వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్కు ద్వారా మోషేతో దేవుడు మాట్లాడతారు. మోషే ఒక మనిషిని చంపి మిద్యాను దేశానికి పారిపోయినప్పుడు, ఒక ఐగుప్తుని చంపి మిద్యాను దేశానికి పారిపోయినప్పుడు, ఇతరులైన తన మామందరం మేపుచున్నప్పుడు ఓరేపు కొండ మీద దేవుడు తనను పిలుస్తాడు. నా ప్రజలు ఇశ్రాయేలు ఐగుప్తు శరణు నుండి విడిపించడానికి నిన్ను పిలుస్తున్నారు రమ్మని చెప్పి వారి యొక్క మొరలో, వారి యొక్క పెట్టిన బాధలో, ఐగుప్తులు ఇశ్రాయేలు పెట్టిన బాధలు నేను వింటున్నాను, వారి మొర నా చెవిలో వచ్చింది, నీవు రా నా ప్రజలను విడిపించడానికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళి వారిని ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత 3 నెలలకి ఏమైందండి, ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3 నెలలకి
సీనాయి పర్వతం, సీనాయి అరణ్యం వచ్చారు. సీనాయి అరణ్య ప్రాంతానికి వచ్చినప్పుడు మోషే 40 రోజులు, 40 దినాలు, 40 పగళ్ళు, 40 రాత్రులు దేవుని మాట చొప్పున ఏం చేశారండి? దేవుని మాట చొప్పున చూడండి, ఆయన కష్టపడి ఉపవాసం ఉండి ఏమీ తినుకోకుండా ఇశ్రాయేలు ప్రజల కొరకు చూడండి అక్కడ ఆ యొక్క ధర్మశాస్త్రం పొందడానికి ఆయన ప్రార్థన చేశాడు. వాళ్ళు ఐగుప్తు దేశం బయలుదేరిన 3 నెలలకే ఆ యొక్క ధర్మశాస్త్రం అనే దాన్ని, దేవుని వ్రేలి చేత వ్రాయబడిన ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అప్పగించాడు. ఏమండి, పరిశీలించాలి. ఆ ధర్మశాస్త్రాన్ని కొరకు మోషే అన్ని రోజులు చూడండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఆ మోషే అనేవాడు ఏమాయనో, మన ముందర నడుచుటకు ఒక దేవుణ్ణి తయారు చేయమని చెప్పి మనుషులు చేసిన దేవుణ్ణి ఒక ఆయన తయారు చేసుకొని, ఒక బొమ్మను తయారు చేసుకొని, ఎవరినండి? మోషే అన్నయ్య అయిన అహరోన్ని ఏర్పాటు చేసుకొని ఒక దూడను తయారు చేసుకొని అక్కడి నుంచి వారు దాన్ని ఒక పండుగ దినాన్ని ఏర్పాటు చేసి తిని త్రాగి ఎచ్చలు విడిగా దాని చుట్టూ డాన్సులు వేసి రకరకాలు చేశారు. ఏమండి, ఆ విధంగా చూడండి దేవుడు మోషేతో మాట్లాడి, మోషే నువ్వు తడువు చేయకుండా కొండ దిగి వెళ్ళిపో. అది నిర్గమాకాండం 32 అధ్యాయం మొదటి నుండి చదువుకొని ఉంటుంది. నేను దాని స్టోరీ చెప్తాను, వినండి. అప్పుడు ఏమండి, మోషే కొండ దిగి వస్తున్నప్పుడు ఒక పెద్ద ధ్వని వినపడుతుంది. పెద్ద ధ్వని వినపడుతున్నప్పుడు ఆ కొండకి దిగున మోషే పరిచారకుడు అయినా చూడండి యెహోషువ అక్కడ ఉన్నాడు కాసుకొని. అయ్యా ఒక ధ్వని వినపడుతుందంటే అది జయధ్వని వినపడుతుంది అని మాట్లాడతాడు. అది జయధ్వని కాదు, యుద్ధ ధ్వని కాదు, లేకపోతే ఇంకేది కాదు, అది ఒక పండుగ లాంటిది చేసుకొని వీళ్ళు ఎగురుతూ ఉన్నారు, ఒక వేరే రకమైన ధ్వని వినపడుతుందని చెప్పి మోషే మాట్లాడి వచ్చినప్పుడు ఆ రాతి పలకలు వాళ్ళు చేసే పని చూసి వాళ్ళు ఆ దూడ ఎదుట ఎగురుతున్నప్పుడు ఆ మోషే ఏం చేశాడండి, ఆ రాతి పలక నేలకేసి కొట్టేశాడు. 2 పలకలు దేవుని చేత, దేవుని వ్రేలి చేత రాయబడిన ధర్మశాస్త్రము, దేవుని వాక్యము, దాన్ని ఏం చేశాడు, కింద పడేసి పగలు కొట్టేశాడు. తరువాత మరలా 40 రాత్రులు 40 పగళ్ళు మళ్ళా ఇంకోసారి ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి ధర్మశాస్త్రాన్ని పొందారు. ఏమండి, పరిశీలించాలి. అంత శ్రమపడి, బాధపడి, కష్టపడి మోషే ద్వారా దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని చూడండి ఇశ్రాయేలు ప్రజలకు వారు నడవలసిన పద్ధతులు, చేయవలసిన కార్యక్రమాలు, ఏదైతే నడవాలో, ఎలాగ జీవించాలో, వారు ఆత్మీయ జీవితం ఎలాగ నడవాలని చెప్పి దేవుడు మోషే ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని ఎత్తే వాళ్ళు ఏం చేశారు, ధర్మశాస్త్రాన్ని గైకొనలేదండి, ధర్మశాస్త్రం అనుసరించలేదు. అదే దేవుని వాక్యమైందండి. మోషే రాసిన ధర్మశాస్త్రము ఇశ్రాయేలు ప్రజలకు ఒక ధర్మశాస్త్రం, దేవుని యొక్క గ్రంథం వాక్యమైంది. ఆ వాక్యాన్ని అతిక్రమించారు, వాక్యాన్ని అనుసరించలేదు. ఏమండి, అందులో రాయబడిన సంగతులు వారు మీరిపోయారండి. అందుకని ఆ స్తెఫను చూడండి, స్తెఫను కాలం వచ్చేసరికి స్తెఫను ఇశ్రాయేలు ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఒక మాట మాట్లాడతాడు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 53వ వచనం చదివితే అక్కడ మాట్లాడిన మాటల్లో చూడండి, దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు. ముష్కరులారా, మీరు మీ పితరుల వల్లే చూడండి, మీరు తిరగబడుతున్నారు, దేవుని వాక్యాన్ని లోబడనొల్లని ఆ యొక్క హృదయం కలిగిన వారులారా, ముష్కరులారా, మీకు దేవుని వాక్యం ఎంత బోధించినప్పటికీ మీకు దానికి లోబడరు. దేవదూతల ద్వారా పలకబడిన మాటలు, ధర్మశాస్త్రం మీరు పొందారు కానీ, మీరు తీసుకున్నారు, బైబిల్ మీ ఇంట్లో ఉంటుంది కానీ మీరు దాన్ని గైకొనట్లేదు. ఏమండి, స్తెఫను మాట్లాడుతూ ఉన్నాడు, మీరు దేవదూతల ద్వారా పలకబడిన గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని మీరు పొందారు. మీ భక్తులు శ్రమపడి, కష్టపడి, బాధలు పడి ఆ ధర్మశాస్త్రాన్ని మీకు ఇచ్చారు. అందులో రాయబడిన సంగతులు, ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు, నియమ నిబంధనలు మీరు దాన్ని గైకొనలేదు. నేను తప్ప వేరొక దేవుడిని నీకు ఉండకూడదని చెప్తే
మీరు చేతులతో సేవించబడిన దేవతలను దేవుళ్ళు ఆయా వారిని పెట్టుకొని మీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఏమండి, వారి క్రియలు నేర్చుకున్నారు, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టారు, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టారు. ఏమండి, తల్లిదండ్రులు గణపరచవాలని ధర్మశాస్త్రం రాయబడితే ఒకడు తల్లిదండ్రులు గణపరచనక్కర్లేదని చెప్పి వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమంటే ఆ రోజునే పని పెట్టుకుంటాడు. ఏమండి, దొంగిలవద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దని ఇటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఆ మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు. అప్పగించినప్పుడు ఎంతమంది దాన్ని పాటించారు, ఎంతమంది దాన్ని అనుసరించారు, ఎంతమంది దాన్ని అనుసరించి నడుచుకున్నారు? ఇప్పుడు చాలా తక్కువ మంది. ఏమండి, తక్కువ మంది. పరిశీలించాలి. ఆ ధర్మశాస్త్రాన్ని గైకొనలేదు. ప్రతి వాని ఇంట్లో బైబిల్ ఉంటుంది, ధర్మశాస్త్రం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు, ఆ యొక్క ప్రభు వచ్చిన తర్వాత ప్రభు తర్వాత కూడా చూడండి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నడుచుకుంటూ వచ్చారు యూదులు. ఇప్పటికి కూడా ధర్మశాస్త్రం వాళ్ళ ఉందండి, కానీ వాళ్ళ ఇంట్లో ధర్మశాస్త్రం ఉంటుంది, కానీ దాన్ని మాత్రము గైకొనరు, అనుసరించరు. ధర్మశాస్త్రం అంతా చూడండి, అనుసరిస్తే ఇటువంటి అన్నీ ఉండవు. నరహత్యలు ఉండవు, దొంగతనాలు ఉండవు, వ్యభిచారాలు ఉండవు, లంచం ఉండదు, అబద్ధాలు ఉండవు, మోసం ఉండదు, టక్కర మాటలు ఉండవు, వేషధారణ ఉండదు. ఆ ధర్మశాస్త్రానుసారంగా అనుసరిస్తే ఆ పౌలు గమలీయేలు పాదముల వద్ద కూర్చొని ధర్మశాస్త్రాన్ని చదువుతూ వచ్చాడు, ట్రైనింగ్ పొందాడు, శిక్షణ పొందాడు. కానీ ధర్మశాస్త్రములో యేసుక్రీస్తు ప్రభువును గురించి రాయబడింది. ఏమండి, ధర్మశాస్త్రం అంటే చూడండి 10 ఆజ్ఞలే కాదండి, ఇంకా 360 చిల్లర ఉంది ఆజ్ఞలు. 300 పైనే, 360 పైనే ఉండేయండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గూర్చి, ఒక మనిషి చనిపోతే ఏం చేయాలో, ఒక స్త్రీ ప్రసవిస్తే ఏం చేయాలో, ఒక పండుగ దినాన్ని ఏం చేయాలో, ఒక మనుషుడు ఏ విధంగా ఆరాధన క్రమాన్ని నడిపించాలో, వాళ్ళకి ఎవరు సేవకులుగా ఉండాలో, ఎవరు యాజకత్వం చేయాలో, ఎవరు ప్రార్థన చేయాలో, ఎవరు ఏ విధంగా చేయాలో, పురుషులు ఎన్ని రోజులు దేవుని మందిరానికి రావాలో, సంవత్సరానికి ఎన్నిసార్లు దేవుని మందిరంలో కలుసుకోవాలో, ఇవన్నీ కూడా చూడండి ధర్మశాస్త్రంలో ఇమిడ్చి పెట్టారు. దేవుని మాటే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రాన్ని పొందారు కానీ దాన్ని గైకొనలేదు. ఏమండి, అందుకని ఆ ధర్మశాస్త్రం గైకొనట్లేదు కాబట్టే చదవండి, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడదురు. వారి యొక్క సిద్ధాంతం ఏంటంటే విశ్రాంతి దినం. ఇవాళ కూడా ఇశ్రాయేల్ దేశంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం సాయంకాలం వరకు హాలిడే, సెలవు అనేది. ఏమండి, విశ్రాంతి దినాన్ని వారు ధర్మశాస్త్రం వింటారు, బైబిల్ వాక్యాన్ని చదువుతారు, మందిరానికి వెళ్తారు. యెరూషలేములో కట్టబడిన మందిరాలు, ఆ మందిరం వెళ్తారు, ధర్మశాస్త్రం వింటూ వస్తారు. కానీ బయటకు వచ్చిన తర్వాత దాని పని వాళ్ళ పని వాళ్ళదేనండి. యథారాజ తథా ప్రజ. దాన్ని అనుసరించరు, చేయరు, పాటించరు. ఏమండి, అందుకని ఈ యొక్క ధర్మశాస్త్రానుసారంగా నడవకపోగా యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి, మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడతాడని చెప్పి ఆయన పట్టుకొని కొట్టి రకరకాలుగా సిలువకు అప్పగించారు. ప్రభు చెప్పింది ఏంటి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటమే కానీ కొట్టివేయటానికైనా రాలేదన్నారు. వీళ్ళేమనుకున్నారండి? విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు, విశ్రాంతి దినాన్ని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ దేవుని మందిరంలో ఓసకాలు చేతులు గలవాని స్వస్థతపరిచారు. తర్వాత బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న కుంటివాడిని బాగు చేశాడు. ఇదేంటి? ఈయన మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు, మోషే ధర్మశాస్త్రాన్ని తోసివేస్తున్నాడు, విశ్రాంతి దినాన్ని చేయకుండా పనులు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. అయితే ప్రభు అన్న మాటలు ఏంటంటే, విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమించబడింది, కానీ మనుషులు విశ్రాంతి దినాన్ని కొరకు నియమించబడలేదు. విశ్రాంతి దినాన మేలు చేయటం ధర్మమే అన్నాడు. నీ గొర్రె కానీ గొడ్డు కానీ నీ పిల్లవాడు కానీ గోతులో పడితే విశ్రాంతి దినం నాడు చస్తంటే అలాగే చూస్తావా? అది తప్పు. విశ్రాంతి దినాన మేలు చేయటం ధర్మమే, కీడు చేయకూడదు కానీ మేలు చేయటం ధర్మం అని చెప్పి ఆ ఓసకాలు చేతులు గలవాడిని, ఆ కుంటివాడిని ప్రభు బాగు చేశాడు. ఏమండి,
ఇటువంటి పనులు చేశారని ఈయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదు, ఈయన మన యొక్క ఇశ్రాయేలుకు పండుగలు చేయట్లేదు, ఈ ఆచారాలు చేయట్లేదు, మోషే నియమించిన కార్యక్రమాలు చేయట్లేదు, ఇతను ఈ విధంగా తప్పుడు బోధలు బోధిస్తున్నాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన బోధలు బోధిస్తున్నాడు అని చెప్పి ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభు మీద విరోధభావంగా పగబెట్టుకొని ద్వేషం పెట్టుకొని వారు నడుస్తూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సిలువేయటానికి కూడా కారణం అదేనే. ధర్మశాస్త్రాన్ని మీరిన వారే ప్రభుని సిలువేశారు. ఈనాడు చూడండి, దేవుని చేత పంపబడి దేవుని వాక్యానుసారంగా నడుచుకునే వారిని వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడు బైబిల్ చదివిన వారు కాదని, లేఖనములు అతిక్రమింపకుండా చూసుకోవాలి జాగ్రత్త అన్నాడు. ఏమండి వాళ్ళు చూసేదంటే ఏంటి? మోషే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం అనేది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అది మార్చింది, దాన్ని కొంచెం సవరణ చేసి దాన్ని కొంచెం తేలిక చేసి దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కొంచెం సులకన చేసి ఆ ధర్మశాస్త్రం అనేది దేవదూతల ద్వారా ఆయన చెప్పుకుంటూ దేవుని వాక్యం చెప్పి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి 33.5 సంవత్సరాలు జీవించి ఒక గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఆయన చెప్పిన మాటలు ఆ యొక్క గ్రంథాన్ని మనకి సంపూర్తి అయ్యి అది మన చేతికి వచ్చింది. ఏమండి మోషే కాలంలోనే, మోషేకు ముందుగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఆ యొక్క ఆదాము నుండి ఈ యొక్క మోషే కాలం వరకు ఏమొచ్చింది? దేవుని యొక్క వాక్కు, దేవుడు మాట్లాడటం వారికి ఏమైంది? అదొక ధర్మశాస్త్రం. నువ్వు ఫలానా ఏరియాకి వెళ్ళు, ఫలానా చోటకి వెళ్ళు, ఫలానా పని చేయి, ఫలానా పని చేయి అనేది అదొక ధర్మశాస్త్రం, అదొక వాక్యం అండి. అక్కడి నుంచి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం వచ్చిన తర్వాత, ఐగుప్తు దేశం బయటకు వచ్చిన తర్వాత 3 నెలలకే ధర్మశాస్త్రం ఓరే సీనాయి పర్వతం మీద మోషే ఆ ధర్మశాస్త్రం వచ్చింది, మోషే ద్వారా దేవుడిచ్చాడు. దాన్ని అనుసరించుకోకుండా ప్రజలు చెడిపోయారు. దాన్ని అనుసరిస్తే చూడండి జలప్రలయం ఇదంతా వచ్చే పని ఉండేది కాదు. మోషే కాలం కూడా ఆ యొక్క దేవుని మాట అనుసరిస్తే ఆ నోవహు కాలంలో జలప్రలయం, అంతకుముందు జలప్రలయం వచ్చే పని కాదు. తర్వాత మోషే కాలంలో కూడా చూడండి ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు కాబట్టి వారిని వారి శత్రువులకు అప్పగించి అనేక రకాలుగా చూడండి ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అనుసరించారు. కాబట్టి మళ్ళా 70 సంవత్సరాలు ఎక్కడికండి? కల్దీల దేశం అనబడిన ఆ యొక్క బబులోను దేశానికి 70 సంవత్సరాలు దేవుడు వాళ్ళని అప్పగించాడు. యూదులను చెరలోకి వెళ్ళిపోయారు. ఎందుకయ్యా కారణం అంటే ధర్మశాస్త్రం అనుసరించలేదు, ప్రవక్తను చంపారు, దాన్ని బోధించిన వారిని చిత్రహింసలు పెట్టారు, ఆ ప్రవక్తను చంపుతూ వచ్చారు, అనేక రకాలుగా చూడండి దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా చేశారు. అందుకని వారిని 70 సంవత్సరాలు ఎక్కడికండి? కల్దీల దేశం అనబడిన ఆ యొక్క బబులోను దేశానికి వారిని బానిసలుగా చెరలోనికి అప్పగించారు. అక్కడి నుంచి విడిపించిన తర్వాత ఆ బైబిల్ అంతా చదువుకుంటూ వస్తుంటే న్యాయాధిపతుల కాలంలో ఒక రకంగా నడిచారు, రాజుల కాలంలో ఒక రకంగా నడిచారు, 10 రోజులు ఒక 4 సంవత్సరాలు బాగుంటే 4 సంవత్సరాలు వ్యతిరేకంగా నడిచారు, ఒక 30 సంవత్సరాలు బాగుంటే 30 సంవత్సరాలు వ్యతిరేకంగా నడిచారు. ఆ విధంగా చేసుకుంటూ దేవుడు ఎంతమంది ప్రవక్తలను పంపించినప్పటికీ ప్రజలు మారలేదు. ఇక తానే ఆ దేవుడు చూడండి, ఆ ప్రభు అయిన యెహోవా దేవుడే యేసుక్రీస్తు వారిగా మారి శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి దేవుని సువార్త ప్రకటించి తన శిష్యులకు ఆ బోధన అప్పగించాడు. ఏమండి పరిశీలిస్తున్నారా? దేవుని యొక్క మాటలు పరిశీలించాలి. శిష్యులకు అప్పగించారు. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో మీరు వాటిని అంతటిని చూడండి గైకొని అనుసరించమని మీరు బోధించండి, మీరు గైకొని వాటిని అనుసరించమని బోధించండి. యేసుక్రీస్తు వారు చెప్పుకుంటూ వెళ్ళిపోయిన సువార్తనే ప్రభు చనిపోయిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత వీళ్ళు సువార్త ప్రకటించి వాళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ గ్రంథాన్ని లిఖించారండి. క్రీస్తు శకంలో సుమారుగా 200 సంవత్సరాల క్రితానికి అదేమైంది? ఈ యొక్క ప్రభు చెప్పిన మాటలు ఏదైతే బోధించుకుంటూ వెళ్ళారో అది బోధించిన వాక్యాన్ని మత్తయ్య, మార్కు, లూకా, యోహాను వారు సువార్త ప్రకటించి లాస్ట్లో చనిపోయేటప్పుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ గ్రంథాన్ని రాసి అక్కడ ప్రతులు ఇవన్నీ సమకూర్చి ఆ బైబిల్ అనే దాన్ని తయారు చేశారు. ఏమండి పరిశీలించాలి, దేవుని యొక్క మాటలు పరిశీలించాలి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు స్థిరపరిచారు. ఇక ఆ వాక్యాన్ని మించకూడదు, మీరకూడదు. యేసుక్రీస్తు వారు ఆ వాక్యంలో చూడండి చెప్పబడిన సంగతులు, తన శిష్యుల ద్వారా చూడండి విశ్వాసులకు అప్పగించిన సంగతులు,
తన యొక్క భక్తుల ద్వారా అప్పగించబడిన సంగతులు మనం ఇవాళ దాన్ని పాటించాలి, ఇవాళ అనుసరించాలి. ఆయన మత్తయి చూడండి, దాన్ని ఆ వాక్యాన్ని చూడండి ఏం రాశాడంటే, మత్తయి సువార్తలో 4:17 నుండి ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్న దగ్గర నుండి 7 అధ్యాయం వరకు ఏముందంటే ధర్మశాస్త్రం, యేసు ప్రభు చెప్పిన ధర్మశాస్త్రం ఉంటుంది. 4:17 నుండి 5, 6, 7 అధ్యాయాల వరకు యేసుక్రీస్తు వారి యొక్క ధర్మశాస్త్రము ఉంటుందండి. అందులో రాయబడిన సంగతులు అదొక ప్రభు యొక్క ధర్మశాస్త్రం. న్యూ టెస్టిమెంట్ అంటారు, కొత్త నిబంధన అంటారు. దాన్ని ప్రభు చెప్పిన మాటలు క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన సంగతులు అతిక్రమించకూడదని మీరు చూసుకోండి అని రాశాడు పౌలు గారు. ఏమండి, ఏం రాయబడింది దానిలో? మత్తయి సువార్త 5 అధ్యాయము 21 నుండి 24 23 చదివితే అక్కడ నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులు ఉన్నగనని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేనైతే మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపడు ప్రతివాడు విమర్శకులు నగును, తన సహోదరుని చూచి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకులో నగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపెట్టిన దర్పణ అర్పించుండగా నీ మీదనే నీ సహోదరునికి విరోధం అని ఉందని కలదని నీకు అక్కడ జ్ఞాపకం వస్తే, అక్కడ బలిపెట్టిన ఎదుటే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించమన్నది. ఏమండి, పరిశీలించాలి. ఈనాడు క్రైస్తవులుగా చూడండి చలామణి చేసుకునేవారు, బైబిల్ పట్టుకుని తిరిగేవారు, మందిరాలకు వెళ్ళేవారు ఈ వాక్యాన్ని తోసివేసి అతిక్రమించేశారు. ఏమండి, అతిక్రమించారు. లేఖనములు చూడండి, పౌలు గారు ఏమన్నాడు? నన్నును సహోదరులారా మీరు ఎవరిని సాదృశ్యంగా పెట్టాడండి? సహోదరులు. మనం ఫస్ట్ చదువుకున్న వాక్యంలో సహోదరులారా మీరు లేఖనములు అతిక్రమించకూడదని జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలన్నాడు. ఏం అతిక్రమించారండి? సమాధాన పడతాం అతిక్రమించారు. ఈనాడు క్రైస్తవుడు తన సహోదరుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ తీసుకోవాలి. విరోధం ఉంటే, ఏమండి, నీకు విరోధం ఉన్నా లేకపోయినప్పుడు నీ సహోదరుడే నీ మీద విరోధంగా ఉంటే నువ్వు వెళ్ళి క్షమాపణ తీసుకోమన్నా. మరి ఎంతమంది ఈ వాక్యాన్ని అనుసరిస్తున్నారు? ఎంతమంది పాటిస్తున్నారు? దాన్ని అతిక్రమిస్తున్నారు. ధర్మశాస్త్రం అతిక్రమించడం అంటే అదే, లేఖనాలు అతిక్రమించడం అదే. గుళ్ళో కూర్చొని ఆదివారం వచ్చినప్పుడు రొట్టె తీసుకునేటప్పుడు అక్కడ తీసుకునే క్షమాపణ కాదండి. అక్కడైతే అందరం తీసుకుంటాం, అక్కడైతే క్షమాపణ మందిరానికి వచ్చే సహోదరుని తీసుకుంటాం. అది కాదు, నీ మీద నీకు సహోదరు విరోధం ఉందని నీకు తెలిస్తే, ఇంటి దగ్గర తెలిసినప్పుడు నీవు నీ హృదయాన్ని దేవునికి అర్పించే ముందుగానే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. వచ్చినప్పుడు నీ హృదయాన్ని దేవునికి అర్పించే ముందుగా నీ సహోదరుని జ్ఞాపకం వస్తే ఇక్కడ ప్రార్థన ఆపేసి బలిపెట్టిన అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి ఏం చేయాలి? ఎవరితోనండి? నీ పొరుగు వానితో, నీ సహోదరుడితో, నీ అన్నతో, నీ తమ్ముడితో, నీ స్నేహితుడితో, నీ బంధువుతో, నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ కుటుంబంతో, నీ భర్తతో నువ్వేం చేయాలి? సమాధాన పడాలి. ఉందా? ఎవరు చేపిస్తున్నారు ఈ పని? ఏ బాధకులు చేపిస్తున్నారు? ఏమండి, లేఖనాన్ని అతిక్రమింపజేస్తున్నారు. క్రైస్తవులను చూడండి, క్రైస్తవులుగా పేరు పెట్టి వారి క్రైస్తవులుగా బైబిల్ ఇచ్చి ప్రార్థన బైబిల్ కొనుక్కోండమ్మా, గ్రంథాన్ని కొనుక్కొని చెప్పి అది పొందుతున్నారు. కానీ దానిలో రాయబడిన సంగతులు మీరు అనుసరించట్లేదు. ఏమండి, దానిలో రాయబడిన సంగతులు అతిక్రమిస్తున్నారు. అదేమంటే బైబిల్ ప్రకారం నడిస్తే చనిపోతారమ్మా, చనిపోతారు, నడవలేరు. ఏదో ఆయన బోధలు విని మనం ఏదో అట్లా క్రైస్తవులు నడుచుకుంటే చాలా. ఏమండి, వాక్యానుసారంగా నడుచుకుంటే చనిపోతారా? వాక్యానుసారంగా నడవాలంటే ఎవరు చేయలేరమ్మా. ఇది ఒక ముద్ర వేసేసారు. బైబిల్ ప్రకారం చేస్తారంటే ఎవరు చేస్తారమ్మా? ఎవరు చేస్తారని చెప్పి దాన్ని తృణీకరించి తీసేసి బైబిల్ ప్రకారం చేయకుండా దాన్ని సవరణ చేసి వీళ్ళు సొంత మార్గాలు ఏర్పాటు చేశారు. ఎక్కడండి? క్షమాపణ తీసుకొని వాక్యం చెప్తే ఎవడమ్మా చెప్పింది? ఏనాడో యేసయ్య మన కొరకు సిలువమాను మీద బలైపోయి మన సమాధానం అయ్యుండి, ఆయన మన సమాధానం అయ్యుండి మీకును మాకును ఉన్న ద్వేషమును విధిరూపమైన ఆజ్ఞాకర ధర్మశాస్త్రాన్ని తన శరీరం మీద కొట్టేసి మన కొరకు రక్తం చిందించి ఆయన పాపాలు ఇదిగో ఈ విధంగా
పాపాలన్నీ మోసుకొని సిలువ మానమే బలైపోయి మేకులతో కొట్టబడ్డాడమ్మా. మనం తీసుకునే పని లేదు, క్షమాపణ అవసరం లేదు. నువ్వు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించి ఆయన మృతులను లేపాడని లేచినాడని చెప్పి నువ్వు నమ్మితే చాలమ్మా. నమ్మితే చాలు, బాప్తిజం పొందితే చాలు అని చెప్పి ఈ క్రియలు పక్కన పెట్టేసి ఈ విధంగా దాన్ని ఏం చేశారండి? క్షమాపణ దాన్ని మరుగు చేశారు. ఏమండి, పరిశీలించాలి. దేవుని వాక్యానుసారంగా నడిపించే బోధకుడే ఎవరైతే సమాధాన పరుస్తున్నారో, జనులు తన యొద్దకు వచ్చిన వారిని దగ్గరుండి క్షమాపణ ఇప్పించి, అక్రమాలు కట్టించి, పాపాలు ఒప్పించి, అబద్ధాలు, మోసము ఏదైతే చూడండి పాపం ఒప్పించి ఏకాంతాలు కూర్చోబెట్టి తన పాపాన్ని సవరణ అయ్యి తన పాపానికి ప్రాయశ్చిత్తం అనేది కలిగిన దాకా కూర్చోబెట్టి చేసేవారు, లేఖనాల ప్రకారం నడుచుకునేవారు. వారిని చూడండి. లేఖనాల ప్రకారం నడకపోతే చూడండి నీ బ్రతుకు బాగుపడదు. మనుషులు మారకపోవడానికి కారణం ఏంటంటే వారు ధర్మశాస్త్ర ప్రకారం చేయట్లేదు. దావీదు మహారాజు ఒక మాట అంటాడు, కీర్తనల గ్రంథంలో 119 అధ్యాయము 101 వచనంలో దావీదు ఒక మాట అంటాడు చూడండి. ప్రజలు మారకపోవటానికి కారణం ఏంటంటే జనులు వాక్యం అనుసరించినట్లు, నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. చూడండి, దేవుని యొక్క మాటలు పరిశీలించాలి. ఎవడైతే దేవుని వాక్యానుసారంగా నడుస్తారో, దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో, దేవుని వాక్యాన్ని త్రోసివేయకుండా దాన్ని అతిక్రమించకుండా చూసుకుంటారో అటువంటి జనులు, అటువంటి ప్రజలు దుష్ట మార్గం నుంచి మళ్ళుతారంట. ఏమండి, ఈనాడు చాలామంది మారలేకపోతున్నారు. కారణం ఏంటంటే బైబిల్లో ఒకటి రాయబడితే ఒకటి పాటిస్తున్నారు. అందుకని వారు చనిపోయిన దాకా మారట్లేదు, వారు బ్రతుకులు మారట్లేదు, వారి సంఘాల్లో పాపాలు పోవట్లేదు, అక్రమం పోవట్లేదు, చెడుతనం పోవట్లేదు, మోసాలు పోవట్లేదు, అబద్ధాలు మానట్లేదు, వ్యభిచారాలు మానట్లేదు, దొంగ మాటలు మానట్లేదు, లంచాలు పోవట్లేదు. ఇటువంటి అన్నీ కూడా తీసేసుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే లేఖనాన్ని అనుసరించి నడవట్లేదు. ఏమన్నాడు దావీదు? ఏమన్నాడు? నేను లేఖనాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను కాబట్టి దుష్ట మార్గం నుండి నేను నా పాదమును తొలగించుకొనుచున్నాను. నువ్వు దుష్ట మార్గం నుండి తొలగించబడాలి అంటే వాక్యానుసారంగా నడవాలి. వాక్యంలో ఏం రాయబడిందో దాని ప్రకారం నువ్వు చేయాలి. వాక్యంలో ఒకటి రాయబడితే నువ్వు ఒకటి పాటిస్తే అది కుదరదు, నువ్వు మారవు, నువ్వు చనిపోయిన దాకా అలాగే ఉండిపోతావు. వాక్యంలో రాయబడిన సంగతులు నువ్వు త్రోసివేయకూడదు, అతిక్రమించకూడదు. ఏమండి, పరిశీలించాలి. ఆనాడు దేవుడు తన భక్తులకు ఖండితంగా దాన్ని ఆజ్ఞాపించారు. ఎక్కడ చెప్పినప్పటికీ, ఎక్కడ మాట్లాడినప్పటికీ అదిగో దాని ప్రకారం నడిస్తే నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా జాగ్రత్తగా ఉంటావు, చక్కగా నిలబడతావని యెహోషువతో దేవుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువకు ఆజ్ఞాపించిన సంగతులు మీరు ఒక్కసారి తెలుసుకోండి, ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుండి చదివితే అక్కడ దేవుడు తన భక్తుడైన యెహోషువకు ఆజ్ఞాపించిన సంగతులు చూడండి, చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన సంగతులు, దానిలో రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము. దివారాత్రము జాగ్రత్త పడి దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిల్ల చేసుకొని చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అనగా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడద్దు. చాలండి, నువ్వు దిగులు పడద్దు, జడియొద్దు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటి ప్రకారం నువ్వు నడుచుకున్నట్టుకు జాగ్రత్త పడి వాటిని తప్పిపోయి బోధించకూడదు. వాటి ప్రకారం చేయటకు జాగ్రత్త పడిన వల్ల నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. ఏమండి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేవారు చక్కగా ప్రవర్తిస్తారు. వారి మాటలు చక్కగా ఉంటాయి, వారి ప్రవర్తన చక్కగా ఉంటుంది, వారి ఆలోచన చక్కగా ఉంటుంది, వారు మారు మనసు కూడా వాక్యానుసారంగా వస్తుంది, వారికి పాపక్షమాపణ కలిగిద్ది, వారి జీవితంలో చూడండి ఎంతో మేలు పొందుతారు. ఈ వాక్యము, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తప్పించి బోధిస్తే ఆ బోధలు వినే వారికి అరుణోదయం కూడా కలగదంట. ఏమండి, జనులు మారకపోవడానికి గల కారణాలు ఏంటి? ఈ బోధకుల వాక్యాన్ని తప్పించి బోధిస్తున్నారు. అందుకని వారి చీకట్లోని బయటికి రావట్లేదు, వారికి మార్పు కలగట్లేదు, వారికి మారుమనసు కలగట్లేదు, వారు రక్షణ పొందట్లేదు, దేవుడు వారితో మాట్లాడట్లేదు, వారి పాపం నుండి విడుదల పొందట్లేదు, సత్యంలో రావట్లేదు, నీతిలో రావట్లేదు. అది ధర్మశాస్త్రం బైబిల్ బోధిస్తూ ఉంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చదవండి. ధర్మశాస్త్రమును
ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొనుచు దేశ సంచారము చేతురు. ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు. ఏమండి, చాలండి. ఏమన్నాడు? వారు ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల ఆ ఇనే ప్రజలకు ఏం కలగదంటండి? అరుణోదయం కలగదంట, వాళ్ళకు మార్పు కలగదంట. ఎన్నాళ్ళు మందిరానికి వెళ్ళినా ఆ కుంటితనంలోనే, ఆ పాపంలోనే, ఆ అక్రమంలోనే, ఆ చెడుతనంలోనే, ఆ దొంగ మాటలోనే, ఆ లంచాల్లోనే, ఆ సుప్పనతనంలోనే, ఆ ఈర్ష్యలోనే, ఆ పగలోనే, ఆ యొక్క వ్యభిచారాల్లోనే, ఆ పాపంలో నుండి, ఆ శాపం నుండి, ఆ త్రాగుల నుండి అలా చనిపోతారు. కానీ వారు మారుమనసు మాత్రము పొందలేరు. ధర్మశాస్త్రం అతిక్రమిస్తున్నారు, వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు, బైబిల్ మీరు బోధిస్తున్నారు. వాక్య ప్రకారంగా బోధించట్లేదు, వాక్య ప్రకారంగా చెప్పట్లేదు, వాక్య ప్రకారంగా నడిపించట్లేదు, వాక్య ప్రకారం వారిని విడిపించట్లేదు. అందుకని ఈ వాక్యాన్ని లేఖనములో రాయబడిన సంగతులు మీరు అతిక్రమించకూడదు. ఏమండి, యెహోషువతో దేవుడు నువ్వు చక్కగా ప్రవర్తించాలి అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారం నువ్వు నడవాలి. నడిచి దాని ప్రకారం నువ్వు తప్పకుండా బోధించాలి. ఉందా? వాక్య ప్రకారం నడిపించేవారు మీ మధ్యలో గిరిబాబాయ్ గారు ఉన్నారు. వారి యొద్దకు రండి. వారు చెప్పే మాటలు బైబిల్లో ఉన్నవా లేవా పరిశీలించండి. ఒకవేళ మేము చెప్పే మాటలు కూడా బైబిల్లో ఉన్నవా లేవని చెప్పి లేఖనాలు పరిశోధించాలి. మారుమనసు పొందిన వారు, భక్తులు, ప్రార్థనకు వచ్చేవారు, ఏమండి ఎక్కడికి వెళ్ళామండి, మీటింగ్కి వెళ్ళి వస్తున్నా అనేది కాదు. కానీ అందులో రాయబడిన సంగతులు అలాగున్నవా లేవని ఏం చేయాలి? పరిశీలించాలి. అలా పరిశీలించిన వాడు పాపం నుండి విడుదల పొందుతాడు. అలా పరిశీలించిన వాడు మారుమనసు పొందుతాడు. అలా పరిశీలించిన వానికి చీకటి నుండి తొలగిపోతాడు. ఏమండి, ఏమన్నాడు? ఈ గ్రంథ ప్రకారంగా వారు బోధించకపోతే వారికి అరుణోదయము కలగదు. ఎన్నాళ్ళు చూసినా చీకట్లోనే ఉంటారు. ఏమండి, ఎన్నాళ్ళు చూసినా కానీ వారు పాపం పోదు. అసలు పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. చేస్తున్నారా? వాక్యాన్ని మేరుతున్నారా? ధర్మశాస్త్రాన్ని మేరుతున్నారా? నీ మందిరంలో నువ్వు వెళ్ళే ప్రార్థనలో నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావు, ఏ ప్రార్థనకి వెళ్తున్నావు, ఎవరు నీ బోధకులు, ఎవరి దగ్గర నువ్వు భక్తి నేర్చుకుంటున్నావు, ఎవరి దగ్గర నువ్వు ఆ వాక్యాన్ని వింటున్నావో వారు ధర్మశాస్త్రాన్ని మేరకుండా బోధించాలి. అనుసరించేటట్టుకు చేపించాలి. ఏమండి, అనుసరిస్తున్నారా? అతిక్రమిస్తున్నారా? ధర్మశాస్త్రాన్ని, బైబిల్ వాక్యాన్ని అతిక్రమించకూడదు. అతిక్రమిస్తే నువ్వు చీకట్లో నుండి బయటికి రావు. అందుకని ఆ బెరయ సంఘస్థులు ఏం చేశారు? పౌలును శీలను అలా చెప్పిన సంగతులు అలాగున్నవో లేవనని ప్రతిదినము లేఖనాలు పరిశోధించారని అపొస్తలుల కార్యములు 17 అధ్యాయము 11 వచ్చిన చదవండి. అపొస్తలుల కార్యములు బెరయ సంఘస్థులు వచ్చి, వీరు దెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుతూ వచ్చారు. చూడండి, ఎవరండి? బెరయ సంఘస్థులు. మనకులాగా వచ్చి నోరు తెచ్చుకొని కూర్చోలేదు. మనం ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళి నోరు తెచ్చి చూస్తూ ఉంటాం. ఇక వాక్యంతో పని లేదు. అవసరమైతే కాసేపు నిద్రపోతాం, కాసేపు కాళ్ళు ఆరచాపుతాం, కాసేపు కుర్చీ మీద బాగా తిని టర్రమని నిద్రపోతాం. బైబిల్తో పని ఉండదు. ఎక్కడికి వెళ్ళామంటే పలానా గిరిబాబు గారు మీటింగ్ పెట్టారు, గిరయ్య గారు, అక్కడికి వెళ్ళి వస్తున్నాం. ఏం చెప్పారమ్మా? బ్రహ్మాండం చెప్పారండి. ఏం చెప్పారు? బ్రహ్మాండం చెప్పారండి. ఏం చెప్పారు? వాక్యం గుర్తుండదు, రాసుకోరు, ఏముండదు, చదవటం ఉండదు. ఎవరు చెప్పినా వాక్యం చెప్పినా ఆ పాపే చదువుతుంది. కానీ ఎవరన్నా బైబిల్ తెస్తున్నారా? మీ దగ్గర బైబిల్ లేవా? మీకు పట్టలేదండి. బైబిల్ గురించి మీకు పట్టలేదు. ఎందుకని? కారణం ఏంటి? మీరు లేఖనాలు అతిక్రమించేవారు. లేఖనాలు అతిక్రమించకుండా చూసుకోవాలి. నీ భక్తి, నీ పరిధి, నీ ప్రార్థన, నీ యొక్క విశ్వాస ఈ యొక్క పరిధి అనేది బైబిల్ వాక్యానికి మించి ఉండకూడదు. లేఖనాలు అతిక్రమించకూడదు. మరి ఎంతమంది లేఖనాలు అతిక్రమిస్తున్నారు? పరిశీలిస్తున్నావు నీ విన్న వాక్యాన్ని? అలాగున్నవో లేవో? నిజంగా అక్రమం కట్టుకోమని చెప్తున్నారు, అలాగుందా లేదా? దేవుడు మాట్లాడుతానని చెప్తున్నారు.
ఎవరితో దేవుడు మాట్లాడారు, ఎవరు మాట్లాడారు, ఎక్కడుంది, బైబిల్ ఎక్కడుంది? పాత నిబంధన ప్రకారంగా ఒక నానుడు ఏంటంటే యేసుక్రీస్తు వారు మాట్లాడరు. ఉండే దానికి సంబంధించిన వాక్యాలు 2-3 ఉన్నాయి. ఆయన స్వరం వినలేదని, ఏ మనుషుడు ఆయన స్వరం వినలేదని, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం అమరత్వం కలిగిన వాడై ఉండి ఆయన మాత్రం వసింపాలని దానిలో ఉండి ఎవరో సమీపింపరాని తేజస్సులో తిమోతి అంటాడు. దేవుని దగ్గరికి ఎవరు సమీపించలేరు, ఆయన చూస్తే చనిపోతారు అని ఇటువంటి వాక్యాలు కొన్ని ఉన్నాయండి. అయితే దేవుని చూసిన వారు ఉన్నారు. మోషే చూడలేకపోయి ఇటు చూశారు అంటారు. మోషే అడిగింది ఏంటంటే, మీరు వాక్యాలు చదువుతారు కానీ దాని మర్మాలు మీకు తెలియదు. మోషే అడిగింది ఏంటి? ప్రభువా నీ మహిమను ఒకసారి చూపించాను. ఏమన్నాడు? మహిమ చూపిమన్నాడు. నువ్వు కనపడు ప్రభు అనలేదు. ఏమన్నాడు? ప్రభువా నీ మహిమను నాకు చూపించు ప్రభు. ఏమి నరుడు కూడా నా ముఖాన్ని చూసి కానీ నా మహిమను చూసి కానీ ఎవడు బ్రతకలేడయ్యా. నా సమ్ముఖం ముందు ఒక బండ ఉంది, దాని మీద నిలబడు, నేను నిన్ను దాటిపోయేటప్పుడు నా చేతి నేను కప్పుతాను అని దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏమండి, పరిశీలించాలి. మహిమ వేరు, దేవుడు వేరు. ఇప్పుడు ఈ పవర్ ఉంది, కరెంట్ ఉంది. కరెంట్ ఇంకా మనం చూడగలమా? సూర్యుడు దేవుడు పెట్టిన మహిమని సూర్యుని వైపు చూస్తావా? ఏమ్మా చూడగలమా? సూర్యుడు ఎవరండి? ఆయన దేవుని మహిమ. మనం దేవుని చూడాలంటే క్రీస్తు ప్రభు రూపంలో శరీరసారంగా శరీరధారిగా వచ్చిన క్రీస్తు ప్రభు రూపంలో దేవుని చూస్తాం. దానికి ప్రతి దానికి ఒక మర్మం ఉంది. అందుచేత ప్రభునందు దేవుని బిడ్డలారా పరిశీలించాలి, లేఖనాలు మనం పరిశోధించాలి. వాళ్ళు చెప్పిన మాటలు అలాగున్నాయా లేవా, ఈ మీటింగ్ నుంచి మనం నేర్చుకున్న వాక్యాలు అలాగున్నవా లేవని చెప్పి దాన్ని పరిశీలించి చదివి అనుసరించి దాని ప్రకారం చేసుకుంటే నీ బ్రతుకు చక్కబడిద్ది. నువ్వు చక్కగా నడుచుకుంటావు. ఏ పాపం చేయవు, ఏ పండుగలు చేయవు, ఏ ఆచారం చేయవు. ఆచార సంబంధమైన ఏ పాపం కూడా నువ్వు చేయకుండా జాగ్రత్త పడతావు. ఏమండి, నువ్వు ఎప్పుడైతే అతిక్రమిస్తావో లేఖనాల్ని, ఇక నీదంతా గాల్లో దీపం పెట్టినట్టుగా, చీకట్లో ఏమంటారండి, గాల్లో దీపం పెట్టినట్టుగా ఉంటుంది. నీ ప్రార్థన, నీ భక్తి, నీదంతా చీకట్లో గాలిని పట్టుకోవడానికి పరిగెత్తిన వాళ్ళలాగా ఉంటుంది. ఎవడైతే వాక్యానుసారంగా నడుచుకోడు, వాక్యాన్ని అనుసరించడో, వాళ్ళలో దేవుని వాక్యం లేకపోతే వాడు క్రీస్తు బిడ్డ కాదు, మారు మనసు పొందలేదు, వాడు క్రైస్తవుడు కాదని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం చదువుకున్నట్లయితే ఏమన్నాడు? మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక మీరు నన్ను చంపవెతుకుచున్నారు. మీరు అబ్రహాము సంతానమే, నీ పేరు యాకోబే, నీ పేరు ఇశ్రాయేలే, నీ పేరు మరియమ్మే, నీ పేరు మార్తమ్మే, నీ పేరు అబ్రహామే, నీ పేరు దావీదే. నేను కాదంటలేదు, కానీ మీలో నా వాక్యానికి చోటు లేదు. వాక్యానికి ప్రాధాన్యత లేదు, లేఖనాలకు ప్రాధాన్యత లేదు. వాక్యానికి చూడండి, ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత లేదండి. ధర్మశాస్త్ర ప్రకారం నడిచేవాడు ఎవడంటే చేయరు. లేఖనాలు అతిక్రమిస్తూ ఉన్నారు. నీ భక్తి, నీ విశ్వాసం, నీ మారుమనసు, నీ రక్షణ లేఖనాలు అతిక్రమించకుండా చూసుకోవాలి. ఏమండి, మీరు అబ్రహాము సంతానమే, మీ తండ్రి అబ్రహామే, మీ తండ్రి ఇస్సాకు యాకోబులే, కానీ మీలో నా వాక్యానికి చోట్లేదు. నీ తండ్రి అబ్రహాము నా దినాన్ని చూడాలని ఎంతో ఆశపడ్డాడు. ఏమండి, పరిశీలిస్తున్నారా? అబ్రహాం పిల్లలే కానీ, పేరుకు క్రైస్తవులే కానీ, వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉందే కానీ ఒక్క రోజైనా ఈ వాక్య ప్రకారం నడుస్తున్నాను ఆలోచన లేదు. ఈ వాక్య ప్రకారం నేను నడుస్తున్నాను ఆలోచన లేదు. అందరూ ఏదో చేస్తున్నారు, మేము చేస్తున్నాం. అందరూ బాప్తీసాలు తీసేది. అరే, బాప్తీసం తీసుకోమని బైబిల్లో ఉందా లేదా, అసలు ఎప్పుడు తీసుకోవాలి, ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి ఆలోచన లేదని అందరూ బాప్తీసం తీసుకున్నారు. నేను కూడా జనవరి 1 వచ్చింది, చేతులు ఎత్తేయటం. ఎవరన్నా మారు మనసు పొందేవారు మీలో ఉంటే చేతులు ఎత్తటం, తీసుకెళ్ళి బుడంగా తీసుకెళ్ళి నెలలో ముంచేయటం. ఆడు తాగాడు, తందనాలు ఆడాడు, తిరిగాడు, వ్యభిచారో, దొంగో, లోబో, అబద్ధికుడు, మోసగాడు, ఇవన్నీ ఏమి లేదు. ఉందా లేదు, తీసుకెళ్ళి బుడంగను ముంచేయటం. ఎప్పుడు పొందాలి బాప్తీసం తీసుకోవాలి, కరెక్టే. ఎప్పుడది? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు, పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు. ఏమన్నాడు పేతురు? ఏమంటాడండి 2:38 అపొస్తలుల కార్యాల్లో, మీరు మారు మనసు పొంది ముందేం చేయాలంట? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఎన్ని ఉంటాయి? మారు మనసు అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా కూర వండుకున్నాం, ఏం కూర అమ్మంటే ఏమని చెప్తామండి? మన మీటింగ్ ఏం కూర పెట్టారు?
కోడి మాంసం పెట్టారు. సరే ఒకటి చెప్పుకుందాం, కోడి మాంసం పెట్టి చెప్పుకుందాం. ఏం కూర అంటే ఏమంటావు? కోడి మాంసం. కోడి మాంసం ఒక్కటే కోసేసి అక్కడ పెడితే కూర అవుద్దా? దాంట్లో ఏమంటే నూనె ఉంటుంది, పెద్ద నూనె పోసారు, కారు మీద నూనె పోసారు. నూనె ఉంది, ఉల్లిపాయలు ఉంది, చింతపండు ఉంది, ఉప్పు ఉంది, అల్లం ఉంది, ఎల్లుల్లిపాయలు ఉన్నాయి, కరివేపాకు, ఇవన్నీ ఉన్నాయి. ఏం కూర అమ్మంటే ఉప్పు, ఉల్లిపాయ, అది ఎల్లుల్లిపాయ, మాంసం ఇవన్నీ చెప్తావా? నీదేం కూర అమ్మంటే ఏం చెప్తావు? చికెన్ తెచ్చుకున్నామో చికెన్ అంటాం. అందులో ఒక్క చికెన్ కూర ఇద్దా? అవదని. దాంట్లో ఏమంటే మంచి నూనె పోయాలి, కారం వేయాలి, ఉప్పు వేయాలి, చింతపండు పోయాలి, టమాటా వేయాలి, ఇవన్నీ రకరకాలు వేస్తే కానీ అది కూర అయింది. అలాగే మారుమనసు అంటే ఏముంది? మారుమనసు పొందావా అని అడుగుతాం. మారుమనసు అంటే ఏమంటే శత్రువుల దగ్గర క్షమాపణ ఉంటుంది, అక్రమం కట్టుకోవటం ఉంటుంది, ఏకాంత ప్రార్థన ఉంటుంది, పాపాలు ఒప్పుకోవటం ఉంటుంది, దేవుని చేత పంపని సేవకుడి దగ్గరికి వెళ్ళటం ఉంటుంది, వాక్యానుసారం నడుచుకోవటం ఉంటుంది, దొంగిలించింది ఇచ్చివేయటం ఉంటుంది, తెల్లవాళ్ళు కూర్చొని జాగరణ చేయటం ఉంటుంది, ఉపవాసాలు ఉండటం ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఒక్కొక్కటి తప్పులు ఒప్పుకోవటం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిస్తే వీటన్నిటికీ ప్రతిగా దేవుని యొద్ద రిప్లైగా సమాధానం వస్తే, కుమారుడా నీ పాపాలు క్షమించానని ఒక నిర్ధారణ, ఒక నిశ్చయిత మనకు వస్తే అప్పుడు మనకు మారుమనసు వచ్చినట్టు. ఏమండి ఎప్పుడండి? దానిలో హెడ్డింగ్ ఏముంటుంది? మారుమనసు అని ఉంటుంది. మారుమనసుకి ఎన్ని ఉండే? అక్రమం కట్టుకోవటం ఉంది, క్షమాపణ తీసుకోవటం ఉంది, దేవుని చేత పంపని సేవకుడి దగ్గర రావటం ఉంటుంది, ఏకాంత ప్రార్థన చేయటం ఉంటుంది, తప్పులు ఒప్పుకోవటం ఉంటుంది, చిన్నప్పటి నుంచి చేసిన పాపాలను ఒప్పుకోవటం ఉంటుంది, ఎవరిని కొట్టామో ఎవరిని తిట్టామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ తీసుకోవటం ఉంటుంది. ఇంకేముంటుంది? వీటన్నిటికీ లాస్ట్లో దేవుని చేత క్షమించాలని ఒక నిర్ధారణ, ఒక నిశ్చయిత, ఒక నమ్మకం అనేది ఆయన దగ్గర నుంచి మనకు రిప్లై రావటం ఉంటుంది. అప్పుడు మనకు మారుమనసు వచ్చినట్టుగా. ఈ మారుమనసుని ఏం చేయాలి? నువ్వు చనిపోయేదాకా వాక్యంలో ఎదిగి దాన్ని కాపాడుకుంటూ రావాలి. దేవుడు నీకు ఇచ్చిన మారుమనసుని ఏం చేయాలి? ఎప్పుడు దాకా అండి? ఇప్పుడు దాకా నువ్వు చనిపోయేంత వరకు, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతవరకు దైవజన్ని అంటుకట్టుకొని, నీ ఆత్మీయ తండ్రిని తల్లిని అంటుకట్టుకొని, వారు నేర్పిన భక్తి, వారు నేర్పిన విశ్వాసాన్ని, వారు నేర్పిన మారుమనసుని అంటుకట్టుకొని జాగ్రత్త కలిగి నువ్వు చనిపోయేంత వరకు వారిని వెంబడిస్తూ ఆ వాక్యంలో నువ్వు ఎదుగుతూ భక్తిలో క్రమక్రమంగా మరుగుజ్జుతనంగా ఉండకుండా ఎదిగి పెద్దవాడై నువ్వు చనిపోయేంత వరకు దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఏమండి? అదండి లేఖనం అంటే. చాలామంది ఈనాడు లేఖనాలు అతిక్రమించి లేఖనాలు తోసివేసి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకు దేవుడు ఉన్నాడు, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను బైబిల్ కొనుక్కున్నాను, నేను ఒక సంఘ సభ్యుడిని, మా సంఘం ఎంతమంది, వేల మంది, లక్షల మంది వస్తారు, పెద్ద మందిరం, ఇదే పెద్ద ఇచ్చేసాం, దేవుడు మాకు ఎంతో ఇంత ఆస్తి ఇచ్చాడు, ఇంత ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడని రకరకాలుగా చెప్పుకున్నాం. మంచిదే, కానీ వాక్యాన్ని లేఖనాల ప్రకారం నడిచావా? లేఖనాలు ఏం చెప్పింది? దేవుని చేత ఒక సేవకుడు దేవుని చేత పంపబడాలి. ఆ పంపబడిన వాడికి గుర్తులు కూడా ఇచ్చిందండి. బైబిల్ ఏం చెప్పిందంటే స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్పారు. ఏమని? ఒక పుట్టి గుడ్డివాడిని ఒక త్రోవలో కనబడితే వాడి నేల మీద ఉమ్ముతో బురద తీసి వాడి కళ్ళ మీద బురద పూసి ఏం చెప్పాడు? గుడ్డివాడ కన్ను తీరం అనొచ్చుగా, అనలేడా? ఏమ్మా యేసుప్రభు వారికి రాదా అంటాం? నేల మీద ఉమ్మేయటం ఎలా, ఉమ్ముతో బురద చేయటం ఎలా, మన కన్నుల మీద పోయటం ఎలా, నువ్వు వెళ్ళి పలానా చోట కోనేరు ఉంది అక్కడికి వెళ్ళి కడుక్కోవటం అంటాం ఎలా? సిలోయమనే మాటకు పంపబడినవాడు అర్థం. దేవుని చేత పంపబడిన సేవకుడు ఉన్నాడా, అక్కడికి వెళ్ళి కడుక్కని అర్థం. ఎక్కడున్నాడు? మీ శృంగరక్షణ గ్రామంలో ఎవరున్నారు? ఆయన ఎవరో సిలోయమన, ఎవరైనా సిలోయమన కోనేరు అంటే పంపబడినవాడు. దేవుని చేత పంపబడి తన వ్యాపారాలు విడిచిపెట్టుకొని, తన ఉద్యోగాలు విడిచిపెట్టుకొని, తన వ్యవసాయాలు విడిచిపెట్టుకొని, తల్లిదండ్రులు విడిచిపెట్టుకొని, ఆస్తిపాస్తులు విడిచిపెట్టుకొని, తన జీవనోపాధి ప్రతి పని విడిచిపెట్టుకొని రిక్తస్థాలతో దేవుని చేత పిలువబడి తినక కష్టపడి ఓర్చుకొని సహించి అనేక మంది చేత నిందలబడి అవమానాలు పడి ఇబ్బందులు పడి ఆకలికి తట్టుకొని రకరకాల సమస్యలకి ఓర్చుకొని సహించుకొని రిక్తస్థాలతో వచ్చి చూడండి దేవుని చేత గత కొన్ని సంవత్సరాలుగా దేవుని చేత పంపబడి కష్టపడి సేవ చేస్తున్నారు. వారి వద్దకు రండి, ఆయన కడుగుతాడు నీ పాపాన్ని, నీ అక్రమాన్ని, నీ చెడుతనాన్ని, నీ దొంగ మాటలు, నీ అబద్ధాలు, మోసాలు, నీకు ఇప్పటి వరకు తెలియని అనేకమైన రహస్యాలు, అనేకమైన సంగతులు, అనేకమైన వాక్యానుసారమైన నడిపింపు ఆయన నీకు బోధిస్తారు. రండి, చూడండి,
1-2 దినాలు చూడండి చాలు. ప్రభువు మాట్లాడే విషయాలు ఏంటో నీకు చెప్తాను. అందుచేత పరిశీలించుకొని లేఖనములు అతిక్రమించకుండా మీరు చూసుకోవాలని ధర్మశాస్త్రం దేవుని వాక్యము బోధిస్తుంది. దేవుని వాక్యాన్ని లేఖనాలు అతిక్రమిస్తే ఏమన్నాడు? లేఖనాలు కానీ అతిక్రమిస్తే ఏమన్నాడు? వారి చీకట్లో ఏమైపోతారంట? వారికి అరుణోదయం కలగదు. లేఖనాలు మించి అతిక్రమించి మనం నడిస్తే అరుణోదయం కలగదు. కాబట్టి ఆ లేఖనాల ప్రకారంగా నీ మార్గాలు దిద్దుకొని నీ వాక్యాన్ని ఇచ్చేసుకొని సరి చేసుకొని నీ జీవితం మార్చుకొని ప్రభువులో మేలు పొందాలి. ఏమండి, ఇంకా మనం పరిశీలిస్తే దేవదూతల ద్వారా ఆ పలకబడిన వాక్యాలు స్థిరం. నీకు దాని ప్రకారం నడవాలి. చాలామంది అనుకుంటారు వాక్యం తెలియక, ఏమండి మీరు ఎలా చెప్తున్నారు, అక్రమాలు కట్టుకోమని చెప్తున్నారు, క్షమాపణ తీసుకోమని చెప్తున్నారు, మంచిదే. మరి సిలువ మీద దొంగ ఎక్కడ అక్రమాలు కట్టుకున్నాడు, ఎక్కడ క్షమాపణ తీసుకున్నారు? వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీ ఎక్కడ క్షమాపణ తీసుకుంది, ఎక్కడ అక్రమాలు కట్టుకున్నారు? పాపాత్మురాల స్త్రీ ఎన్ని పాపాలు చేసింది, ఆమె ఎక్కడ అక్రమాలు కట్టుకున్నారు, ఆమె ఎక్కడ క్షమాపణ తీసుకున్నారు అనుకొని మీరు ప్రశ్నించవచ్చండి. మీ హృదయాల ప్రశ్న మొదలవుతూ ఉంటుంది. అవుతుందా? ప్రశ్న రేకెత్తిస్తుందా? ఇది అడగాలి, ఇది అడగాలి, ఇది అనిపిస్తుంది. ఏమండి, పరిశీలించాలి. మరణ శాసనం రాసిన వాడు మరణిస్తేనే అది చెల్లిద్ది, కానీ అతను జీవించుండగా ఎప్పుడైనా చెల్లినా అన్నాడు. అప్పుడు సిలువ మీద దొంగప్పుడు అతను శిక్ష పడింది. ఏమండి, పిలాతు గారు నన్ను దించండి, నేను వెళ్ళి క్షమాపణ తీసుకుంటాను, లేదా అక్రమాలు కట్టుకొచ్చుకుంటాను, నేను బోళ్ళని దొంగతనాలు చేశాను, ఇంటింటి తిరిగి అక్రమాలు కట్టుకొచ్చుకున్న పిలాతు దించుతాడా? ఏమ్మా, సిలువ మీద దొంగని దించుతాడు పిలాతు? చెప్పరేంటండి? అవకాశం లేదు, అతనికి దిగే అవకాశం లేదు. అందులో యేసుక్రీస్తు వారు ప్రక్కనే ఉన్నారు. ఆ ప్రక్కనే ఉన్నారు కాబట్టి నేడు నాతో కూడా పరదేశంలో ఉంటామన్నాడు. తర్వాత వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీ, అప్పటికి ధర్మశాస్త్రం, క్రీస్తు ధర్మశాస్త్రం రాలేదు, ఆ గ్రంథం లిఖించబడలేదు, ఆయన సరిపోయింది ఆమెకి. తర్వాత పాపాత్మల స్త్రీకి కూడా గ్రంథం రాలేదు. ఈ గ్రంథం ఎప్పుడు వచ్చింది అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, యేసు ప్రభు శిష్యులు రాసిన తర్వాత, యేసు ప్రభు శిష్యులు సువార్త చేసి ఎప్పుడో వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ గ్రంథాన్ని రాశారు. ఆ బైబిల్ అక్కడ కొంత ఇక్కడ ఆగిన పోగు చేసి అది బైబిల్గా మార్చి మన చేతికి వచ్చిన తర్వాత అది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు దాని ప్రకారం మనం చేయాలి. యేసు క్రీస్తు వారు ఉన్నప్పుడు అది అమల్లో లేదు. అప్పుడు పాత నిబంధన చట్టమే నడుస్తుంది. అప్పుడు ప్రభు బ్రతికున్నారు కాబట్టి ఆయన ఉచితంగానే దాన్ని ఆనాటి మారుమోసు ఈనాటి మారుమోసు రెండింటికి ట్యాలీ ఎత్తి కుదరదని. ఇక గ్రంథంలో ఏది రాయబడిందో అదే చేయాలి తప్ప ఇక మనం వేరే దాంతో మనం నడుచుకుంటే మనకు రాదు. ఏమండి, అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 2:2 ఏమంటాడంటే, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ఇక అది స్థిరపరచబడింది. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిదండన పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుంటాం చాలండి. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడింది. ఇక దీన్ని మార్చడానికి వీల్లేదు, కొట్టివేయటానికి వీల్లేదు. చాలామంది అంటారు వాక్యానికి వ్యతిరేకంగా రాత్రి దేవుడు నాకు కళ్ళ వచ్చాడమ్మా, ఈ వాక్యానికి వ్యతిరేకంగా చెప్పాడు. వాక్యానికి వ్యతిరేకంగా కళ్ళ వచ్చినా వేస్ట్ అండి, అది వృధా. దర్శనం వచ్చినా వేస్ట్. వాక్యంలో రాయబడిన సంగతులు కావాలి మనకి. వాక్యంలో ఏ వాక్యానుసారంగా నువ్వు మారుమనసు పొందావు, ఏ వాక్యానుసారంగా నీ పాపాలు ఒప్పుకున్నావు, ఏ వాక్యానుసారంగా దేవుని చేత సేవకుడు నిన్ను నడిపించాడు, ఏ వాక్యం ద్వారా నీకు బాప్తీసం ఇచ్చారు, ఏ వాక్యం ద్వారా నువ్వు రక్షణ పొందావు, ఇదంతా కూడా వాక్యానుసారం నడిపింపు ఉండాలి. అలా లేకపోతే నీ బ్రతుకు శూన్యం, నీకు రక్షణ ఉండదు, నీకు మారుమనసు ఉండదు, నీకు నరకమేశారని అన్నట్టుగా. ఏమండి, పరిశీలిస్తావా? దైవ గ్రంథాన్ని పరిశీలిస్తున్నావా? లేఖనంలో రాయబడిన సంగతులు కరెక్ట్, వాటిని అతిక్రమించకుండా నువ్వు చూసుకోవాలి. దాన్ని త్రోసివేయకూడదు. బైబిల్ ఏదైతే వద్దందో ఇక దాన్ని నువ్వు చేయకూడదని. బైబిల్ వద్దన్న దాన్ని నువ్వు చేయకూడదు. దేవుడు ఏం వద్దన్నాడు? సాతాను ఏముంది? తిను, నువ్వు తింటే సావనే చావమ్మా, తిన్నావు నువ్వు దేవదూతలాగా ఉంటావని చెప్పి అవ్వమనే తినిపించింది. దేవుడు ఏమన్నాడు? వద్దు, తింటే నువ్వు చస్తావన్నా. బైబిల్ చస్తావని చెప్తుంది, బైబిల్ వద్దని చెప్తుంది. నువ్వెందుకు చేస్తున్నావు? ఆచారాలు బైబిల్ వద్దని చెప్తుంది, నువ్వెందుకు చేస్తున్నావు? నేను ప్రార్థనేనమ్మా, ప్రార్థనే, ఎన్ని ఆచారాలే, పసుపే, అదే, తోరణాలే, నలుగులే, ఇవన్నీ అన్నేనమ్మా అని చెప్పి రకరకాలైన ప్రతి కార్యంలో కూడా
క్రైస్తవుడు ఆచారం చేయని పని ఉండదు. ప్రతిదీ ఆచారం చేస్తూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు, ఆచారక్రియలు మానడు. అదేమంటే బైబిల్ అడ్డం పెట్టుకుంటాడు. ఒక ఆయన చూడండి, గృహప్రవేశం చేస్తాను మా ఇంటి పక్కనే, నామకార్థ క్రైస్తవుడే. ఓ ఫాదర్ గారిని తీసుకొచ్చాడు. ఫాదర్ గారు బైబిల్ తెచ్చాడు, బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఒక ఆవుని తీసుకొచ్చారు, ఆ ఇంటి చుట్టూ తిప్పించారు, ఇంట్లో తీసుకెళ్లారు, ఇంట్లో ప్యాస్ పంపించి బయట తీసుకొచ్చారు. ఈయన ప్రార్థన చేశాడు. ఏమండి, పరిశీలించాలి. ఇంకా దేవుడు ఎక్కడ నీకు? ఆవేంటండి దేవుని కంటే గొప్పది ఆవు. ఆవుని తీసుకొచ్చాడు, పేడ వేయించాడు, ప్యాస పంపించాడు, ఆడు తీసుకెళ్ళాడు. ఎంత ఘోరం అండి. ఏమండి, లేఖనములు అతిక్రమిస్తున్నారు, జాగ్రత్త సుమా. కుటుంబం పాలు పొంగినట్టు పొంగాలని పొయ్యి తీసుకొచ్చాడు. ఆడపడుసు ఒక పాత్ర తీసుకొచ్చింది, ఒక చెల్లి వాళ్ళ చెల్లు ఆడపడుసు ఒక పాత్ర తీసుకొచ్చింది, దాంట్లో పాలు పోసారు, బొసబొసా పొంగిచ్చేసారు. మా ఇంటి పక్కనే కనపడతా ఉందండి. ఏమండి, పరిశీలించాలి. నువ్వు త్రాగుబోతు అయితే నీ కుటుంబం పొంగిద్దా? నువ్వు ఒక వ్యభిచారం అయితే నీ కుటుంబం పొంగిద్దా? నువ్వు ఒక లంచగొండ అయితే నీ కుటుంబం పొంగిద్దా? నువ్వు అబద్ధికుడు అయితే, దేవునికి వ్యతిరేకమైతే నీ కుటుంబం పొంగిద్దా? అక్కడ దెయ్యం ఉంటుంది, కానీ దేవుడు ఎందుకు ఉంటాడండి? అవన్నీ లేఖనాలకు వ్యతిరేకాలు. చెప్పుకోవాలంటే తెల్లవారులు ఉంటుందండి. చెప్పాలే కానీ ఈ వాక్యం తెల్లవారులు ఉంటుంది. చూసారా, లేఖనములు అతిక్రమించకుండా నీవు ఖచ్చితంగా మారుమనసు పొందాలి. అలాగే చేసుకొని దైవజనులైన గిరిబాబాయ్ గారి దగ్గర రండి. ఆయన మార్గం మంచి వాక్యానుసారమైన సేవకుడు, వాక్యానుసారంగా దేవుని చేత పంపబడిన వారు, వాక్యానుసారంగా నడిపించి ఒక యథార్థమైన భక్తి కలిగిన నీతి కలిగిన సేవకుడు. ఆయన దగ్గర రండి, మీ జీవితాలు మార్చుకోనండి, సత్యంలో రండి, సంపూర్ణంగా మారుమనసు పొంది మీ నామకార్థ జీవితాలు మానుకొని దైవరాజ్యానికి చేరాలని, దేవుని వాక్యానుసారంగా నడవాలని. లేఖనాలు అతిక్రమించకుండా చూసుకునేవాడు దర్శనం వల్ల నిన్ను మోసం చేస్తుంది, కానీ దర్శనం వల్ల నిన్ను భ్రమపరచదు, కానీ వాక్యం మాత్రం నిన్ను భ్రమపరచదని. ఎవడైతే వాక్యానుసారంగా నడుచుకుంటాడో వాడు వెలుగులో ఉన్నాడండి, జీవపు వెలుగులో నడుస్తాడు. వాక్యానుసారం నడుచుకునే వ్యక్తి, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, దినదినము వాక్యపు వెలుగులో నడుచుకునే వ్యక్తి మార్గం తప్పడండి. చనిపోయినా సరే అతని మార్గం తప్పడు. దేవుని కొరకు ప్రాణం పెట్టిన మార్గం తప్పడు. వాక్యానుసారం నడిపింపు మనకు గ్రంథం ఇచ్చారు దేవుడు. ఈ బైబిల్ మనకు మార్గదర్శి. నేను ఒక డిగ్రీయో లేకపోతే ఒక ఏదో ఐఏఎస్ ఆఫీసర్నో ఏదో చదివాను అంటాను అనుకోండి, దానికి ఏంటంటే సర్టిఫికేట్ ఉండాలి. డిగ్రీ వాడికి డిగ్రీ సర్టిఫికేట్ ఉండదు, ఐపీఎస్ వాడికి ఆ సర్టిఫికేట్ ఉండదు, ఇంకా ఐఏఎస్ చదివిన వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఉండదు, డాక్టర్ సర్టిఫికేట్ ఉండదు, ఇంజనీర్ సర్టిఫికేట్ ఉండదు. ఎన్ని సర్టిఫికేట్ ప్రకారంగా అతని చదువు మనకి తెలుస్తుందండి. అలాగనే బైబిల్ అనేది మనకి క్రైస్తవుడి యొక్క సర్టిఫికేట్ ఏంటి? క్రైస్తవుడి యొక్క సర్టిఫికేట్ ఏంటంటే అతని యొక్క జీవితం, అతని నడవడి, అతని యొక్క భక్తి, అతని యొక్క మారుమనసు, అతని యొక్క యథార్థ ఏంటి అంటే బైబిల్. ఆ బైబిల్ ప్రకారం నడిచిన వాడే ధన్యుడు. ఆ బైబిల్ ప్రకారం నడిచిన వాడే పరలోక రాజ్యం వెళ్తాడు. ఆ బైబిల్ ప్రకారం నడిచిన వ్యక్తే మారుమనసు పొందుతాడు. ఆ బైబిల్ ప్రకారం నడిచిన వ్యక్తే పరలోక రాజ్యాన్ని చేరుకుంటాడు. అలాగే చేసుకొని దయచేసి లేఖనాలు అతిక్రమించకుండా జాగ్రత్త పడాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకం కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. మంచిదండి. దైవదాసులు కొన్నేళ్ళ నాన్నగారు ఇప్పటి వరకు కూడా ఎంతో చక్కని సందేశ ప్రసంగ పాఠాన్ని మనందరికీ అందించారు. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి చెప్పబడినటువంటి సందేశం మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా దైవదాసులు చెప్పినట్లుగా లేఖనాలు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క లేఖనాలను ఎరుగక ఈరోజు అనేక మంది ప్రజలు దేవుని బిడ్డలారు పొరబడుతున్నారు. చాలామందికి వాక్యం అర్థం కాక, లేఖనాల్లో ఉన్నటువంటి శక్తి తెలియక, లేఖనాల్లో ఉన్నటువంటి ఆ మర్మం అర్థం కాక దేవుని బిడ్డలారా వాక్యం చదవటం, బైబిల్ చదవటం అనేటువంటిది అందరూ చదువుతున్నారు, కానీ ఈరోజున అందులో ఉన్నటువంటి లోతుని పరిశీలన చేసేటువంటి వారు కనబట్టలేదు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ ఒకప్పుడు నామకార్థ సంఘాలకి ప్రార్థనకు వెళ్ళినటువంటి వారు. కాలక్రమేణీ దేవుని యొక్క ఏర్పాటులో మీరందరూ ఉన్నందువలన దేవుడు మిమ్మల్ని అందరినీ
పట్టుకుని ఒక చక్కని మంచి మార్గంలోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రాత్రి నేను మీ అందరికీ మనవి చేసే మాట ఏంటంటే, లేఖనాలు మనకు తెలియకపోతే మన భక్తి గ్రుడ్డి భక్తే, మన భక్తి వ్యర్థమైన భక్తి. మనం ఏం చేసినా సరే దేవుని బిడ్డలారా వాక్యాన్ని బేస్ చేసుకుని మనం వెళ్ళాలి. వాక్యం మన పట్ల నెరవేరాలి. వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలి. వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవాలి. వాక్యం లేకుండా సొంతగా స్వనీతి మీద భక్తిని కడితే కనుక దేవుని బిడ్డలారా ఖచ్చితంగా ఆ భక్తి గొప్ప కూలిపోద్దండి. పేకమేళ కూలిపోయినట్టు కూలిపోద్ది. దయచేసి అందరూ గమనించండి. ఈరోజు చాలామందికి అసలు వాక్యంతో పని లేదండి. ఏమండి, కేవలం సిద్ధాంతాల మీద, డాక్ట్రిన్స్ మీద ఈ రోజున సంఘాలు బాగా కడుతున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ సిద్ధాంతాలన్నీ ఒక రోజున రాద్ధాంతాలు అయిపోతాయి దేవుని బిడ్డలారా. కాబట్టి మనం నమ్మవలసినటువంటిది సిద్ధాంతం కాదు, మనం నమ్మవలసినటువంటిది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనం నమ్ముదాం. ఈ రాత్రి దైవదాసులు చెప్పినట్లుగా కొర్నేలు నాన్నగారు వాక్యం ప్రారంభించినప్పుడు చాలామందికి అర్థం కాదు. కాలక్రమేణీ వారు చెబుతూ వెళుతున్నప్పుడు ఆ సారాంశం ఏంటో తర్వాత అర్థమైద్దండి. ఆది కాండం కానించి మొదలుపెట్టారు నాన్నగారు. ఆది కాండం కానించి మొదలుపెట్టి చాలా విషయాలు చెప్పుకొచ్చారు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇవన్నీ పాత కథలే కదా, ఇవన్నీ ఎప్పుడు చెప్పిన వాక్యాలే కదా, మళ్ళీ మొదలుపెట్టాడేంటి అని అన్నట్టు అనుకుంటారు. చాలామందికి అర్థం కాదు. కానీ దైవదాసులు చెప్పుకొచ్చినటువంటి ఆ మర్మం అనేటువంటిది గ్రహించిన వాళ్ళకి అర్థమైద్దండి. కాబట్టి ఈ రాత్రి మంచి సందేశం విన్నాం. మరి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మీ మనసులో ముద్రించుకోండి. ఇంకా ఒకవేళ ఆత్మరక్షణ, పాపక్షమాపణ, మారు మనసు అనుభవాన్ని పొందకుండా ఇంకా మరి ఆలస్యం చేస్తున్నట్లయితే, ఈ భక్తిలో మరి లోతులుగా నడిపించబడకుండా అరకొర భక్తి చేస్తూ నామకార్థులుగా ఇంకా ఉండిపోయినట్లయితే దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ ఉన్నటువంటి దైవదాసులు మీరు సంప్రదించండి. తప్పనిసరిగా మీకు మంచి మార్గాన్ని దైవదాసులు మీకు తెలియజేస్తారు. మరి గమనించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఆఖరిలో